హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. ఓవైపున వరదలు, అది రెండు రకాలు. కృష్ణానదికి ఒకవైపు వరద, బుడమేరుకి మరొక వైపు వరద, రెండూ కలిసి విజయవాడని అతలాకుతలం చేసేసినాయి. అయితే సహజ సిద్ధంగానే వరదల సందర్భంలో ఏం కావాల్సి ఉంటుంది? ఆహార సాయం, మందుల సాయం, పాలు, నీళ్లు ఇవి సకాలంలో అందించడం. అదే సందర్భంలో దానికి లోపం ఎక్కడుంది, కారణం ఎక్కడుంది? ప్రకృతి వైపరీత్యమా లేదా మనిషి సృష్టించినటువంటి విలయమా? ఇవి సెకండ్ ఫేజ్లో నడుస్తాయి. కానీ అడుదిటి అవుతున్నటువంటి పరిస్థితి, సహాయం కంటే కూడా రాజకీయం ఎక్కువ అవుతున్నటువంటి పరిస్థితి. నిజంగా అసలు బెజవాడ వరదల వెనకాల ఉన్నటువంటి వ్యవహారం ఏంటి? ఈ అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు సీనియర్ జర్నలిస్ట్ కృష్ణాంజనేయులు గారు. నమస్తే అండి. సాయి గారు నమస్తే. వరదలకి సంబంధించి మీ దృష్టిలో బుడమేరు వరద మనిషి సృష్టించిందా, లేదంటే మనిషి వైఫల్యం వల్ల జరిగిందా, ప్రకృతి వైపరీత్యమా? సాయి గారు, బుడమేరు వాగు పొంగి పొరలటం వల్ల ఈ రోజున విజయవాడ దాదాపుగా సగం విజయవాడ మునిగిపోయినటువంటి పరిస్థితి. బుడమేరు వాగుకి వర్షము ఏ ప్రాంతంలో పడితే బుడమేరు వాగుకు వరద వస్తుంది, ఆ వరద ఏ ప్రాంతాన్ని ముంచుతుంది, ఇలాంటివన్నీ కూడా మనము అంచనా వేయగలిగినటువంటి శక్తి సామర్థ్యాలు, అలాంటి టెక్నాలజీ మనకు ఉంది. ఒక బుడమేరే కాదండి, అసలు మనం ఎక్కడ వర్షం పడ్డా, ఎంత వర్షం పడేదానికి అవకాశం ఉంది? 24 గంటలు, 48 గంటల్లో ఎంత సెంటీమీటర్లు వర్షం పడవచ్చు, ఎక్కడ పిడుగు పడవచ్చు, ఏ ప్రాంతంలో పిడుగు పడవచ్చు, ఎక్కడ వడగళ్ల వాన పడవచ్చు, క్లౌడ్ బరస్ట్కి అవకాశం ఉందా, ఇలాంటివన్నీ కూడా ఒక రోజు 2 రోజుల ముందు, ఒక వారం ముందు కూడా మనం వాతావరణాన్ని అంచనా వేయగలిగినటువంటి టెక్నాలజీ మనకు వచ్చింది. బుడమేరుకు సంబంధించి ఏదైతే మైలవరము ఆ ప్రాంతంలో ఉండేటువంటి ఆ పైన ప్రాంతంలో మైలవరం నియోజకవర్గం నుంచి అక్కడ వర్షం పడినటువంటి నీళ్లు దాని ద్వారాగా బుడమేరులోకి వస్తాయి. ఒకే రోజు 29.5% అదే సెంటీమీటర్ల వర్షపాతం నమోదు కావడం ఒకటి. ఒకేసారి వరద బుడమేరుకు రావడం. బుడమేరుకు వచ్చినటువంటి వరద వచ్చినటువంటి నేపథ్యంలో బుడమేరుగిన దాన్ని గేట్లు ఎత్తివేస్తే ఎక్కడికి వెళ్తాయి? ఒకవేళ బుడమేరుకు సంబంధించినటువంటి నీళ్లు వదిలేస్తే ఏ ప్రాంతాలు మునుగుతాయి ఏంటి అనేటువంటి దాని మీద ఒక అంచనా ఉంటుంది ఆల్రెడీ. ఇప్పుడు సింగునగర్ కానివ్వండి, అక్కడ వాంబే కాలనీ కానివ్వండి, ఇలాగా మొత్తము ఒక 13 కాలనీలు శివారు గ్రామాలు, శివారు ప్రాంతాలు మునిగిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు మునిగిపోయాయి అంటే ఒకేసారి తీవ్ర స్థాయిలో వర్షం పడటం, ఎక్కువగా వరద రావటము, అదేవిధంగా వరద వచ్చినటువంటి సమయంలో ఇప్పుడు అంటే 10 ఏళ్ల తర్వాత, 10 ఏళ్లకు ముందు ఈ స్థాయిలో ఎంతో కొంత వరద ఉంది బుడమేరు. ఈ 10 ఏళ్ల లోపల అయితే లేదు. ఈ మధ్యలో వచ్చినటువంటి బుడమేరుకి అడ్డంగా వచ్చినటువంటి కొన్ని కట్టడాలు, అది సింగునగర్ కానీ మిగతా ప్రాంతాల్లో కానివ్వండి వచ్చినటువంటి అక్రమ కట్టడాలు. దీంతో ఆ వచ్చినటువంటి వరద ప్రవాహానికి ఈ కట్టడాలు అడ్డు రావటం, ఇవన్నీ కూడా ఎక్కడికి వెళ్ళి కలవాలి? బుడమేరు కొల్లేరులో వెళ్ళి కలవాలి. కొల్లేరు వరకు వెళ్ళేటువంటి క్రమంలో అనేకమైనటువంటి కట్టడాలు అడ్డుగా ఉన్నటువంటి నేపథ్యంలో దానికి సంబంధించినటువంటి నీరు ప్రవాహానికి ఈ రోజున అడ్డు వచ్చిన నేపథ్యంలో మొత్తం విజయవాడ ఊరిమీనబడ్డటువంటి పరిస్థితి. ఇది ప్రకృతి విపత్తు, దాంట్లో ఎటువంటి సందేహం. అయితే ఈ విపత్తు వచ్చింది అని అంచనా వేయగలిగిన టెక్నాలజీ మనకు ఉంది కాబట్టి ఆ అంచనాగిన ఇంత వర్షం నమోదయ్యి ఈ మీకు ఆ ప్రాంతంలో ఏదైతే మైలవరం ప్రాంతంలో వర్షం పడి అది బుడమేరు మీద నుంచి వస్తున్నటువంటి దాన్ని GPS ద్వారాగా కానీ మిగతా మనం శాటిలైట్ వీటి ద్వారాగా కానీ అంచనా వేయగలిగినటువంటి టెక్నాలజీ కూడా ఉంది. దానికిన ఒక 24 గంటలు ముందుగా మనం అంచనా వేయగలిగితే ఇంత తీవ్రమైనటువంటి వర్షం ఉంటుంది అని, ఈ వరద ఉంటుందని దాన్ని ఆపలేం. వర్షాన్ని ఆపలేం, వరదని ఆపలేం. ఆ వరదలో ఈ జనము ఇళ్ళు మునగకుండా, అంటే మునిగిన తర్వాత జనము ఇబ్బందులకు గురి కాకుండా, ఎలాగ ఉన్నటువంటి ఇళ్ళని ఏం చేయలేం కాబట్టి ఇళ్ళు మునుగుతాయి. ఆ ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళందరినీ కూడా పునరావాస కేంద్రాలకి సకాలంలో తరలించడానికి వీలుంటుంది. మీరు గమనించండి, బుడమేరు మునిగిపోయిన తర్వాత విజయవాడ 1 టౌన్ దగ్గర నుంచి, భవానీపురం దగ్గర నుంచి, రాజరాజేశ్వరిపేట దగ్గర నుంచి మొత్తం మునిగిపోయినటువంటి అన్ని ప్రాంతాలు ఈ రోజున 3 రోజులైంది.
3 రోజులకి ఇప్పటికీ నీళ్ళల్లోనే ఉంది. ఎప్పుడు ప్రభుత్వం ఎప్పుడు స్పందించడానికి ముందుగా గుర్తించలేకపోయింది, అలర్ట్ కాగలేకపోయింది ఒక అంశము. రెండవ అంశం ఏంటంటే మునిగిన 24 గంటల తర్వాత ప్రభుత్వం అలర్ట్ అయింది. ఎప్పుడు? చంద్రబాబు నాయుడు శనివారం రాత్రి ఎన్టీఆర్ కలెక్టరేట్, జిల్లా కలెక్టరేట్కి వచ్చి ఆయన మీరు ఈ విధంగా అయితే కుదరదు, చాలా నిర్లక్ష్యంగా ఉన్నారు, నేను రాత్రి కూడా ఇక్కడే ఉంటాను, మొత్తం అన్ని కూడా సహాయక చర్యలు చేపట్టాలనేటువంటి దాని మీద ఆయన వచ్చి కూర్చున్న తర్వాత అప్పుడు అంటే అప్పటికే 24 గంటల నుంచి నీళ్ళల్లో ఉన్నారంటే. ఈ విజయవాడ మొత్తం 16 చదరపు కిలోమీటర్ల మొత్తం సరౌండింగ్స్ ప్రాంతాలన్నీ కూడా 10-12 అడుగుల లోతు నీళ్ళల్లో ఉంటారు. ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్కి వెళ్ళినటువంటి వాళ్ళు. చంద్రబాబు నాయుడు వచ్చాడు, బాగానే ఆయన మిగతా అధికారులందరినీ హడావుడి చేశాడు. ఆయన కూడా ఈ రోజు 3వ రోజు కూడా ఈ మొత్తం దాన్ని తిరగటము. అయితే సహాయక చర్యలకు సంబంధించినటువంటి విషయంలో 24 గంటల తర్వాత మొదలైనటువంటి సహాయ చర్యల విషయంలో మరి ఎక్కువ ప్రాంతాలు మునిగిపోయినాయి. 25,000 కుటుంబాలు ఆ విధంగా ముంపుకు గురైనటువంటి పరిస్థితి ఉంది. 3 లక్షల మంది జనాభా. వీళ్ళందరికీ ఏకాలంలో వాళ్ళకి కావలసినటువంటి ఫుడ్ అందించడం కానీ, అత్యవసరంగా వాళ్ళకి కావాల్సిన మందులు ఇతర అందించడం కానీ, వీటిల్లో అప్పటికప్పుడు ప్రభుత్వానికి మెకానిజం ఇవన్నీ కూడా ఎంతో కొంత ఒక 12 గంటలు దీని తర్వాత ఏర్పాటు చేసుకోగలిగారు. దాని తర్వాత ఇంకొక 24 గంటలు పట్టింది నేవీ హెలికాప్టర్లు రావటమే. మొదట 24 గంటలను గుర్తించలేకపోయారు, అంత హడావుడిగా చర్యలు అయితే జరగలేదు. అవతల 24 గంటల తర్వాత 2వ రోజు కానీ నేవీ హెలికాప్టర్లు వచ్చాయి, 5 హెలికాప్టర్లు వచ్చాయి. ఆ తర్వాత డ్రోన్స్ ద్వారాగా కొన్ని వాళ్ళకి అవసరమైనటువంటి మందులు ఇవన్నీ అందించేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికీ కూడా ఇంకా 7-8 అడుగుల నీళ్లు ఇంకా ఈ విధమైనటువంటి ఆ ప్రాంతాల్లో ఉన్నాయి. ఇంకా ఒక రోజంతా పట్టేదానికి అవకాశం ఉండదు పూర్తిగా ఈ విధమైనటువంటి వరద ముంపు నుంచి బయటపడటానికి. ముంపు నుంచి బయటపడ్డ తర్వాత ప్రధానమైనటువంటి ఇంకొక సమస్య ఏమొస్తుంది? అక్కడ ఎన్ని రోజులు నీళ్లలో నాని ఉండటం వల్ల ఆ ప్రాంతంలో జబ్బులు, డయేరియా ఇలాంటి సమస్యలు వచ్చేదానికి అవకాశం ఉండదు. దాని మీద చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం. ఇక్కడ మీరు అడిగినటువంటి ప్రశ్నకైతే ఇది విపత్తు. ఈ విపత్తును గుర్తించటంలో మానవ వైఫల్యం ఉంది. విపత్తు వచ్చిన తర్వాత దాన్ని అధిగమించేటువంటి క్రమంలో కూడా అధికారులు కానీ లేదా ప్రభుత్వం కానీ ఎంతో కొంత నిర్లక్ష్యం అనేటువంటిది ఉంది. దానివల్ల సహాయక చర్యల విషయంలో కొంత జాప్యం జరిగినటువంటి మాట వాస్తవం. దీంట్లో ఒక ప్రభుత్వాన్ని అప్రిషియేట్ చేసేటువంటి విషయం మాత్రం ఒకటే, 75 ఏళ్ల చంద్రబాబు నాయుడు మాత్రము ఆయన అసలుకి కంటి మీద కునుకు లేకుండా 3 రోజుల పాటు వాళ్ళందరికీ ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం, సహాయక చర్యలు అందించేటువంటి ప్రయత్నం అయితే చేస్తున్నారు. రైట్. ఇక్కడ సాధారణంగా మనం చాలాసార్లు వరదలు చూసుంటాం. ఇలాగ అంటే ఇళ్లల్లోకి నీళ్ళు వచ్చేదాకా కమ్యూనికేట్ చేయలేని పరిస్థితి గతంలో ఎప్పుడైనా జరిగిందా? ఇప్పుడు మనము కృష్ణానదికి వరద అనేటువంటిది మనకు కొత్త ఏం కాదండి. వాస్తవంగా ఇప్పుడు వచ్చిన విజయవాడకు వచ్చినటువంటి వరద కృష్ణానది వరద కాదు, బుడమేరుది. ఇది బుడమేరు. కృష్ణానది వరదకు సంబంధించినటువంటి విషయంలో కానీ ఇప్పుడు నిన్న మొత్తము ప్రకాశం బ్యారేజీకి సంబంధించి 11,43,000 క్యూసెక్కుల నీరు వస్తే వదిలారు. వదిలిన తర్వాత ఏం చేశారు? కింద దివిసీమ, అదేవిధంగా అవనిగడ్డ, రేపల్లె ప్రాంతాలు, తెనాలి డివిజను, ఈ డివిజన్లో ఉండేటువంటి అన్ని ప్రాంతాల్లో ముంపు లంక ప్రాంతాలు ఏవైతే ఉంటాయో వాళ్ళందరినీ అలర్ట్ చేసేస్తారు. ముందే అలర్ట్ చేయటం కాదు, వాళ్ళని ఎట్టి పరిస్థితులు అక్కడ ఉంచరు, వాళ్ళ పునరావాస కేంద్రాలకు తరలిస్తారు. ఇళ్ళు అంతే ఉంటాయి, ఏం చేయగలిగింది ఏమి ఉండదు, మునిగిపోతాయి. ఇది వాళ్ళకి అనుభవమే. కానీ బుడమేరు విషయంలో జరిగినటువంటిది ఏంటి అని అంటే ఈ విధమైనటువంటి విపత్తు వస్తది అనేటువంటి ఒక అంచనా వెయ్యటంలో ఒక వైఫల్యం చెందితే ఆ నీటిని బుడమేరు నుంచి కిందికి వదిలేటువంటి క్రమంలో కింది వాళ్ళకి సమాచారం ఇవ్వటంలో కూడా లోపం ఉంది అనేటువంటి. ఎందుకు మరి అంత హడావుడిగా? ఒకవేళ కిందికి వదలలేదనుకోండి కట్టలు తెగిపోతాయని భయం ఉంటే ఉండొచ్చాం. కట్టలు 2 చోట్ల తెగినాయి అంటున్నారు కదా. ఆ తెగటానికి ముందే వీళ్ళు వదిలారు, అయిన తర్వాత అయినా తెగినాయి. అయితే అసలు నీళ్లు వదిలే సమయానికే వాళ్ళకి సమాచారం ఇవ్వాలిగా, కింది ప్రాంతం వాళ్ళకి సమాచారం ఇవ్వాలి. సమాచారం ఇవ్వడంతో పాటుగా వెంటనే ఏం చేయాలి? వాళ్ళకి ముంపు వస్తుందంటే వాళ్ళ మొత్తాన్ని కూడా విజయవాడ నగరంలో ఉన్నాం, ఇదేదో మారుమూల ప్రాంతం కాదు కదా. విజయవాడలో ఉండేటువంటి అనేకమైనటువంటి కన్వెన్షన్ సెంటర్స్, మిగతా కళ్యాణ మండపాలు, హోటల్స్ ఇవన్నిటిలోకి కనీసం పునరావాస కేంద్రాలని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఆ విషయంలో మాత్రం కొంత జాప్యం జరిగింది, కొంత నిర్లక్ష్యం కూడా ఉంది. ఈ వరదకు సంబంధించినటువంటి విషయంలో ముందస్తు సమాచారాన్ని
ప్రజలకు ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఇవ్వనటువంటి పరిస్థితి అయితే ప్రభుత్వం వైపు నుంచి ఉన్నటువంటి వైఫల్యం. సాధారణంగా వరదలు వచ్చినటువంటి సందర్భంలో ఆ, ఒకటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం, అలాగే పునరావాస శిబిరంతో పాటుగా ఆహారం అక్కడికి చేరేటటువంటి ఏర్పాట్లు, వీటన్నిటికి సంబంధించి గతానికి ఇప్పటికీ ఉన్న తేడా మీకేం కనిపిస్తుంది? ఇప్పుడు బుడమేరు దాంట్లో గమనించండి సాయి గారు, వీళ్ళందరినీ పునరావాస కేంద్రాలకి తీసుకురావటం అనేటువంటిది చంద్రబాబు నాయుడు వెళ్ళినది ఎంతమంది వెళ్ళినా సరే అసాధ్యమైనటువంటి విషయంగా కనపడింది. ఎందుకు అనంటే మొత్తము 3 లక్షల మంది జనాభా నీళ్లలో ఉంటే పడవలు వేసుకొని మాత్రమే వెళ్ళగలిగినటువంటి పరిస్థితి. అక్కడికి పడవలు లేకుండా వెళ్ళలేరు. మీరు గమనించండి, ఒకరోజు గుర్తించలేదు కదా, ఒకరోజు సహాయక చర్యలు లేవు మొదటి రోజు. రెండవ రోజు సహాయక చర్యలు జరగటానికి మీకు ఒడిశా నుంచి, అదే విధంగా మచిలీపట్నం నుంచి ఈ ఎన్డీఆర్ఎఫ్ బోట్లు, ఇవన్నీ బోట్లు రావటానికి ఒక రోజు పట్టిందండి. ఆ బోట్లు వచ్చిన తర్వాత కావలసినటువంటి ఆహారము, అత్యవసరమైనటువంటి వాటిని అందించడానికి మాత్రమే ఆ బోట్లు పనిచేయగలిగినాయి. ఆ ముంపులో ఉండేటువంటి, ఆ ఇళ్లలో ఉండేటువంటి వాళ్ళని తిరిగి పునరావాస కేంద్రాలకు తీసుకొచ్చేటువంటి పరిస్థితి అన్ని బోట్లు మనకు అందుబాటులో లేవు. ఆ విధమైనటువంటి పరిస్థితి లేదు. నేవీ హెలికాప్టర్లు వచ్చాయి, ఏం చేసాయి? అవి కూడా భోజనాలు అవన్నీ ఆయా ప్రాంతాల్లో వదలటానికి దానికి మనకి పనికొచ్చింది తప్ప జనాన్ని తీసుకోవడానికి ఉపయోగించడానికి సాధ్యమయ్యే పని కాదు. ఎక్కడో మరి ఒక పెద్ద వరదలో చిక్కుకొని ఇంకా అక్కడ ఉంటే వాళ్ళ ప్రాణాలకు ముప్పు వస్తానుకుంటే హెలికాప్టర్ల ద్వారాగా వాళ్ళని పికప్ చేసి తీసుకొచ్చేదానికి అవకాశం ఉంటుంది. అందుకనే పునరావాస కేంద్రాల విషయం కానీ, వాళ్ళని తరలించేటువంటి విషయం కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వానికి సాధ్యం కాలేదు. దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే విజయవాడలో ఉండి విజయవాడ వంటి నగరంలో, ప్రధానమైన నగరంలో పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయలేకపోవడానికి కారణం ఏమిటంటే ఒకేసారి వరద ఈ ప్రాంతాల మొత్తాన్ని ముంచెత్తటము, 10 నుంచి 12 అడుగుల లోతులో వరద కంటిన్యూస్ గా 3 రోజులు ఉండటం, పడవల్లో తప్ప వెళ్ళలేనటువంటి పరిస్థితి ఉండటం. అందుకనే సహాయక చర్యలు వెళ్ళి చేయగలిగారు తప్ప వాళ్ళని తిరిగి పునరావాస కేంద్రాలకు తీసుకురావాలనేటువంటి ఒక విపత్కరమైనటువంటి పరిస్థితి ఈ రోజున విజయవాడ బుడమేరు వరద విషయంలో మనకు కనపడింది సాయి. అంటే ఇక్కడ సాధారణంగా ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ లాంటి వాళ్ళేమో ఎవరన్నా కొట్టుకుపోతుంటే కాపాడటం లేదా అత్యవసరమైన వైద్య సేవలు లాంటివి చూస్తారు. కానీ ఆహారానికి వచ్చేటప్పటికి ఫ్రంట్ లైన్లో అందుబాటులో దొరుకుతున్నాయి, వెనకాలకి వెళ్ళలేకపోతున్నారు అంటున్నారు. అది ఎవరు చెయ్యాలి, ఎందుకని అక్కడ దాకా వెళ్ళలేకపోతున్నాయని? ఇప్పుడు ఎన్డీఆర్ఎఫ్ కానివ్వండి, వీళ్ళందరూ కూడా డిజాస్టర్ మేనేజ్మెంట్, వీళ్ళు అత్యవసరమైనటువంటి విధులకు సంబంధించినటువంటి బోట్స్, లేకపోతే బోట్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరూ కూడా బోట్స్ ఆపరేట్ చేసేటువంటి వాళ్ళు అంతవరకే పరిమితం అవుతారు. దీనికి సంబంధించినటువంటి భోజనాలను ఏర్పాటు చేయటం వరకు అయితే చంద్రబాబు నాయుడు 24 గంటల తర్వాత, ఒక రోజు లేట్ అయినప్పటికీ కూడా అక్షయ పాత్ర ద్వారాగా మిగతా వాళ్ళకు 3 లక్షల మందికి అయితే భోజనాలు అయితే తయారు చేయించగలిగారు. తయారు చేసినటువంటి భోజనాలు ఇవన్నీ కూడా ఈ బోట్స్ ద్వారా ఉన్నటువంటి, నాకు తెలిసి అయితే 105, 110 బోట్లే వచ్చాయి మాక్సిమం. ఈ బోట్ల ద్వారాగా మిగతా అన్ని ప్రాంతాలకి ఈ 13 కాలనీలకు సంబంధించినటువంటి విషయాలు, ఇది శివారు ప్రాంతం మొత్తం విజయవాడ అంతా కూడా విస్తరించినటువంటి పరిస్థితి ఉంది. ఆ ప్రాంతాలన్నిటికీ కూడా ఆ విధంగా వెళ్లాల్సినటువంటి పరిస్థితి రావటము, అదే విధంగా వెళ్ళినటువంటి ఈ ఎన్డీఆర్ఎఫ్ బృందాలు ఇవన్నీ కూడా వాళ్ళు వెళ్ళి ఇవన్నీ సరఫరా చేయటం వెను కుదరదు. ఎవరు సరఫరా చేయాలి? వాళ్ళతో లోకల్కి సంబంధించినటువంటి ఉద్యోగులు ఉండాలి. లోకల్కి సంబంధించినటువంటి ఇప్పుడు గ్రామ వార్డు సచివాలయాలు ఆల్రెడీ విజయవాడ మున్సిపాలిటీల పరిధిలో, కార్పొరేషన్ పరిధిలో అన్నింటిలో ఉన్నాయి కదా, రూరల్లో కూడా ఉన్నాయి. గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు, అధికారులు, రెవెన్యూ సిబ్బంది, అదే విధంగా అన్ని రకాలుగా లేదా మహిళా శిశు సంక్షేమ శాఖకు సంబంధించినటువంటి వాళ్ళు, ఇప్పుడు ఒక్కొక్క గ్రామ వార్డు సచివాలయం సంబంధించినటువంటి వార్డు పరిధిలో 14 మంది ఎంప్లాయీస్ ఉంటారండి. వాళ్ళతో పాటు వాలంటీర్స్ కూడా ఉండేవారు. వీళ్ళందరూ వీళ్ళు అందుబాటులో ఉంటే ఈ ఎన్డీఆర్ఎఫ్ ఇవన్నీ బోట్స్ కినా అందుబాటులోకి వస్తే అప్పుడు చివరి ఇంటి వరకు వెళ్ళి ఈ విధమైనటువంటి వాళ్ళకి కావలసినటువంటి ముందు అత్యవసరమైనటువంటిది భోజనం, రెండోది మంచినీళ్ళు, మూడోది పిల్లలుంటే పాలు, అదే విధంగా అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు ఉంటే వాళ్ళకి మందులు, ముసలి వాళ్ళకి సంబంధించినటువంటి ఏదైనా మరీ ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి అనారోగ్యంతో ఉంటే వాళ్ళని తీసుకొని ఆసుపత్రికి బయటకు తీసుకురావాలి, పునరావాస కేంద్రానికి తీసుకురావాలి. అలాంటి చేయటానికి ఈ రోజున స్థానిక ఉద్యోగులకు సంబంధించినటువంటి సహకారం కూడా చాలా కీలకమైనటువంటి అంశం.
అందుకనే ఇంత భోజనాలు ఇవన్నీ తయారు చేయించినప్పటికీ కూడా చివర ఉండేటువంటి ఇంటి వరకు భోజనాలు అందలేదు అనేటువంటి కంప్లైంట్ ఉండడానికి కారణం ఇది. దీనికి ఏమంటున్నారు ప్రభుత్వంలో ఉండేటువంటి వాళ్ళు? ఇందాకనే చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి ఆయన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టారు. ఉద్యోగులు సహకరించడం లేదు, కొంతమంది కుట్ర చేస్తున్నారు. మరి కుట్రలేందో వ్యవహారం ఏందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆయన మాట్లాడినటువంటి మాటలు ఉద్యోగులు అయితే కుట్రలు చేసేటువంటి అవకాశం ఉండదు. నిర్లక్ష్యం ఉంటే ఉండొచ్చేమో, కొంత నిర్లక్ష్యం ఉంటే నేను సీరియస్ గా యాక్ట్ చేస్తాను అనేటువంటి విషయాన్ని చెప్పారు. చంద్రబాబు నాయుడు కూడా ఒక మాట మాట్లాడాడు. ఈ వార్డు అన్ని గ్రామ వార్డు సంబంధించినటువంటి సచివాలయాలు ఉన్నాయి, ఆ సచివాలయాల పరిధిలో ఉద్యోగులు ఉన్నారు, వాలంటీర్లకు కూడా జీతాలు ఇస్తున్నాము, వాళ్ళందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు అని చెప్పి పాల్గొనాలి, కానీ ఆశించిన స్థాయిలో జరగటం లేదు అనేటువంటి విషయాన్ని చెప్పారు. ఇక్కడ ఏదైనా సరే ఈ గ్రామ వార్డు సచివాలయాలకు సంబంధించినటువంటి ఉద్యోగులు అదే విధంగా అధికారుల మధ్య కోఆర్డినేషన్ ఏమన్నా దెబ్బతిన్నదా అనేటువంటి అంశం ఒకటి. ఏంటి అంటే ఆ గ్రామ వార్డులకు సంబంధించినటువంటి వాళ్ళు ఉద్యోగులు అందరూ కూడా ఆయా ప్రాంతాల్లో నివాసం ఉండేటువంటి వాళ్లే, అలాంటి వాళ్ళనే ఎంపిక చేశారు. వాళ్ళు కూడా ఏమైనా సరే ఈ విధమైనటువంటి ముంపు ప్రాంతాల్లో ముంపు ఉండేటువంటి ఇళ్లలో ఉన్నారనుకోండి, కనీసం వాళ్ళని రెస్క్యూ చేసి తీసుకురాగలిగిన వాళ్ళు ఐడెంటిఫై చేయగలుగుతారు, వాళ్ళు వర్క్ చేయడానికి అవకాశం ఉంది. అందుకని లోపం ఎక్కడుంది? అధికారులు నిర్లక్ష్యమా, లేకపోతే అధికారుల మధ్య సమన్వయ లోపమా, ప్రభుత్వ వైఫల్యమా అనేటువంటి విషయంలో ఒకసారి ప్రభుత్వం పునరాలోచన చేయాలి. ఇప్పుడు 3 రోజుల తర్వాత ఇంకా అధికారులకు మధ్య సమన్వయం లేదు అని అంటే మాత్రం ఇది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు విషయంలో జరగకూడదు. ఎందుకంటే ఆయన డాష్ బోర్డు పెట్టుకుని ఆయన ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ లో కూర్చొని రాత్రి కూడా నేను ఇక్కడే ఉంటాను, బస్సులో ఉంటాను అని చెప్పి అవన్నీ రివ్యూ చేసేటప్పుడు మరి అధికారులని ఆయన ఉండి కూడా సమన్వయం చేయలేకపోతే మరి ఇది ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి కదా. మరి కుట్ర అని అంటే ఏ కుట్ర జరిగింది అనేటువంటి దాని మీద ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళ ఆ ప్రస్తావన కూడా ఆయన చంద్రబాబు నాయుడు కూడా చేశారు. ఏమిటి అని అంటే వీళ్ళు బాబాయిని చంపి అప్పుడు నారాసుర రక్త చరిత్ర అన్నారు, అందుకని ఇప్పుడు ఇన్ని వరదలు ఇవన్నీ వస్తుంటే గుడ్లవల్లేరు ఇంజనీరింగ్ కాలేజ్ ఇష్యూస్ ఇలాంటివన్నీ కూడా తీసుకొచ్చి డైవర్ట్ చేయాలని చూస్తున్నారు అనేటువంటి ఒక అంశం మాట్లాడారు. అదే విధంగా ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి కూడా వచ్చాడు, అలా 5 నిమిషాలు ఇలా తిరిగాడు, ఏమైనా ఒక భోజనం ఎవరికైనా ఒక ప్యాకెట్ పంచారా, లేకపోతే ఎవరికైనా సహాయం చేశాడు, ఏం లేదు, విమర్శలు చేసి వెళ్ళాడు అనేటువంటి. అంటే ప్రభుత్వం కూడా ఎంతో కొంత వైఫల్యం ఉందని గుర్తిస్తుంది. అయితే ఆ వైఫల్యము దానివల్ల ప్రజల్లో వచ్చేటువంటి వ్యతిరేకత దీన్ని ఎలాగూ ఇప్పుడు ప్రతిపక్షం ఏముంటది, అధికార పక్ష వైఫల్యం. అధికార పక్షమే ఇప్పుడు ఉన్నటువంటి దాంట్లో ఏ తప్పు జరిగినా అధికార పక్షం పారం మొయ్యాల. అయితే అధికార పక్షం ఏంటంటే ఈ ఒక పిడుక్కు బియ్యానికి ఒకటే మంత్రం అన్నట్టుగా గత 5 ఏళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పులు ఇలాంటివి మాట్లాడటం అనేది అలవాటు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అధికారులు సిబ్బంది మధ్య ఉద్యోగుల మధ్య సమన్వయ లోపం మాత్రం చాలా స్పష్టంగా ఈ ఆహార పంపిణీలో కానీ లేకపోతే ఈ విధమైనటువంటి వరద ముంపు ప్రాంతాల్లో సహాయక చర్యల విషయంలో స్పష్టంగా కనపడుతోంది. ఈ రోజు కూడా 3వ రోజు తర్వాత కూడా కనపడటం అనేటువంటిది ఇది బాధాకరమైనటువంటి విషయం. జగన్ భక్త అధికారులు కావాలని చేశారు ఇది, అలాంటి వాళ్ళ వల్లనే ఈ ప్రాబ్లం వచ్చిందని నిన్న మంత్రులు చంద్రబాబు దృష్టికి తీసుకెళ్తే చంద్రబాబు సీరియస్ అయ్యారు, ఉంటే ఉండండి లేకపోతే మానేయండి మీరు ఉద్యోగాలు అని వార్నింగ్ ఇచ్చారు అన్నది ఎంతవరకు వాస్తవం అనుకుంటున్నారు? ఇప్పుడు సాయి గారు కార్యనిర్వాహక వ్యవస్థ అనేది ఐఏఎస్లు ఐపీఎస్లు అదేవిధంగా ఇతర అధికారులు ఉద్యోగులు ఈ వ్యవస్థ అనేటువంటిది శాశ్వతమైంది. ప్రతి 5 ఏళ్లకు ఒకసారి ఒక పార్టీ అధికారంలోకి వస్తుంది, ఒక 5 ఏళ్ల తర్వాత వాళ్ళు ఓడిపోతే వెళ్ళిపోతారు, కొత్త వాళ్ళు అధికారంలోకి వస్తారు. ఎవరో ఒకళ్ళు ఇద్దరు అధికారులు లేకపోతే కొద్దిమంది అధికారులు ఆయా అధికారంలో ఉండేటువంటి పార్టీకి ప్రభుత్వానికి ఒత్తాసు పలికితే పలికి ఉండొచ్చేమో. వాళ్ళు ఓడిపోయిన తర్వాత కూడా జగన్మోహన్ రెడ్డి ఓడిపోయాడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓడిపోయింది, వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇంకా జగన్మోహన్ రెడ్డి కోసం వీళ్ళు ఉద్యోగాల్లో ఉంటూ వీళ్ళు అధికారులుగా ఉండి ఇంకా ఇక్కడ ఏదో ప్రభుత్వం ఫెయిల్ అవ్వాలని కుట్రలు చేయటం అనేటువంటిది ఇది నేనైతే నమ్మటం లేదు. అలా ఎవరు చేస్తారనుకోను. కొంత నిర్లక్ష్యం ఉంటే మాత్రం ఉండొచ్చు, కొంతమంది అధికారులు నిర్లక్ష్యంగా ఉంటే ఉండొచ్చు. అందుకని ఎవరు నిర్లక్ష్యంగా ఉన్నారు ఏంటి దాని విజిలెన్స్ ప్రభుత్వమే చూసుకోవాలి. అంతే తప్ప ఇది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ భక్త అధికారులు ఈ విధంగా కుట్రలు చేస్తున్నారని చెప్పుకోవటం అనేటువంటిది ఆడలేక మధ్యలో ఓడు అనేటువంటి ఒక సామెతలాగా ప్రభుత్వ వైఫల్యాలని ఈ రోజున ప్రతిపక్ష పార్టీ మీద లేకపోతే కొంతమంది అధికారుల మీద ఈ రోజున తోసివేసేటువంటి ప్రయత్నంగా కనపడుతుంది తప్ప ఇంకొకటి కానే కాదు. రైట్. మరొక కీలకమైనటువంటి అంశం ఈ వరద ఇప్పుడు ఈ వాటర్ పోవడానికి మీరు చెప్పినటువంటి విధంగానే మార్గం కొంత ఆలస్యం అయితే
ఒక ఆస్పెక్ట్. అప్పుడు ఎలాగా వీళ్ళకి పరిష్కారం? రెండవది, చాలామంది ఇప్పుడు ఇళ్ళన్నీ చివికిపోయి ఉంటాయి, లేదా అందులో ఇవన్నీ కూడా కొట్టుకుపోయి ఉంటాయి ఆల్రెడీ, చాలామంది అదే చెప్తున్నారు. ఇప్పుడు వాళ్ళకేంటి, ప్రభుత్వం ఏం చేస్తే బాగుంటుంది? ఒకటి అండి, విజయవాడలో మొగలాజపురంలో ఇవి కొండ చర్యలు ఇరిగిపడి 6 చనిపోయారు. ఇప్పుడు ఈ వరదల్లో అయితే ఇప్పుడు వరకు ఎవరు చనిపోరు. ఎక్కడ విజయవాడకు సంబంధించినటువంటి ముంపుకు సంబంధించినటువంటి దాంట్లో మొన్న కాకాని దగ్గర ఒక కారు పట్టకపోయిన దాంట్లో 3 చనిపోయారు. అయితే ప్రాణ నష్టం అయితే తక్కువే ఉంది, కానీ ఆస్తి నష్టం చాలా ఉంది సాయి గారు. ఎందుకు ఆస్తి నష్టం జరిగిందంటే, వాళ్ళకు ముందస్తుగా ఏ విధమైనటువంటి సమాచారం లేకుండా అకస్మాత్తుగా వరద నీళ్లు రావటం వల్ల దాదాపుగా ఫస్ట్ ఫ్లోర్స్ కొన్ని చోట్ల అయితే కొంచెం డౌన్ లో ఉన్న చోట సెకండ్ ఫ్లోర్లు కూడా నీళ్లు వచ్చినటువంటి పరిస్థితి. 10-12 అడుగుల వరకు నీళ్లు వచ్చాయి. అంటే 1-2 ఫ్లోర్లలో ఉండేటువంటి విలువైనటువంటి వస్తువులు, ప్రతి ఇంట్లో ఫ్రిడ్జ్, టీవీలు ఇవే మోసుకొని పైకి వెళ్ళలేరు కదా, అప్పటికప్పుడు అకస్మాత్ వాళ్ళ ప్రాణాలను కాపాడుకు పైకి వెళ్ళకాదు. కొన్ని సందర్భాల్లో అయితే విలువైనటువంటి డాక్యుమెంట్స్ ను కూడా తీసుకు వెళ్ళలేనటువంటి పరిస్థితుల్లో వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ఎదుర్కొన్నటువంటిది ఉంది. అందుకని ఇక్కడ నష్టం ఎక్కువ, ఆస్తి నష్టం జరిగింది. ఈ విధమైన ఒక్కొక్క కుటుంబాన్ని ఒక అంచనా వేయటం కూడా కష్టమండి, ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేటువంటి దాని మీద. దాదాపుగా ఎలక్ట్రానిక్ గూడ్స్ మొత్తము స్పాయిల్ అయిపోయినట్టే, ఒకటి పని చేయదు. రేపొద్దున ఇవన్నిటిని కూడా ఒక సాధారణమైనటువంటి దిగువ మధ్యతరగతి కుటుంబాలు, అదే విధంగా పేద కుటుంబాలు వాళ్లే కదా ఇప్పుడు భగత్ సింగ్ నగర్ ఆ ఏరియాలో మొత్తం బాంబే కాలనీ ఇవన్నిటిలో కూడా ఉండేటువంటి ఎక్కువ మంది వాళ్లే. అలాంటి వాళ్ళని ఈ రోజున ప్రభుత్వం ఖచ్చితంగా ప్రతి మునిగిపోయినటువంటి కుటుంబానికి సంబంధించినటువంటి విషయంలో వాళ్ళ ఆస్తి నష్టం ఎంత జరిగింది అనేది ఒక అంచనా వేయాలి. అదే విధంగా ఇప్పుడు వచ్చేటువంటి వ్యాధులకు సంబంధించినటువంటి విషయంలో అప్రమత్తంగా ఉండాలి వెంటనే, సీరియస్గా. ఎందుకంటే ఇప్పుడు వరకు జరిగినటువంటి పొరపాట్లు కనీసం భవిష్యత్తులో జరగకుండా చూడాలి. మూడో అంశం ఏంటంటే, కొన్ని ఇళ్ళు అన్ని ఆర్సీ స్లాబ్డ్ ఏ కాదండి, కొన్ని పాత ఇళ్ళు, కొన్ని ఒక సాధారణంగా కట్టుకున్నటువంటి ఇళ్ళు కూడా ఉండొచ్చు. ఈ నానటం వల్ల 3-4 రోజులు వరుసగా నానటం వల్ల కొన్ని కూలిపోయేటువంటి ప్రమాదం కూడా ఉండొచ్చు. అలాంటి ప్రమాదం ఉంటే, అలాంటి ఇళ్ల మీద నుంచి ఇప్పుడు ఎవరైనా ఉంటే వాళ్ళని తరలించేటువంటి ప్రయత్నం అన్నా జరగాలి. మరీ పాత ఇళ్ళు ఉంటే, ఒకవేళ ఇల్లు బాగా దెబ్బతిన్నటువంటి ఇల్లు ఉన్నటువంటి పరిస్థితి ఉంటే అలాంటి వాళ్ళకు కూడా పరిహారం ఇవ్వాల్సినటువంటి అవసరం అయితే ఉంది. ప్రతి కుటుంబాన్ని వాళ్ళకి జరిగినటువంటి నష్టాన్ని అధికారికంగా ఒక అంచనా వేసి ఆ అంచనాలకు అనుగుణంగా కనీసంగా జరిగినటువంటి నష్టంలో సగం అన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం వైపు నుంచి భరించాలి. దీనికి కేంద్ర ప్రభుత్వం వైపు నుంచి సహకారం తీసుకుంటుందా? ఇంకోటి, ఎందుకంటే డబుల్ ఇంజిన్ సర్కార్ ప్రభుత్వం కదా, ఇక్కడ ఎన్డీఏ అధికారం ఉన్నది, అక్కడ కూడా ఎన్డీఏ అధికారంలో ఉంది. మన ఆంధ్రప్రదేశ్ లో ఒక్క విజయవాడ ఎక్కువ బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. మిగతా పట్టణాలకి, మిగతా గ్రామాలకు అంత పెద్ద ఇబ్బంది కాల. తెలంగాణలో అయితే కొంచెం కొన్ని ప్రాంతాలు బాగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి. మనకి ఇక్కడ ఏంటంటే బాగా మనము ఊపిరి పీల్చుకున్నటువంటి అంశం ఏంటంటే, కృష్ణాకి 11,43,000 క్యూసెక్కులు నీళ్ళు వచ్చినా సరే కృష్ణా నుంచి వరద అనేటువంటి అంశం విజయవాడనే తాకలేదు, రిటైనింగ్ వాళ్ళు ఉండటం వల్ల. అదే విధంగా ఈ వరద వల్ల మిగతా చోట్ల కూడా పెద్ద నష్టం అయితే జరగల. ఇప్పుడు దివిసీమలో ఇళ్ళు ఇవన్నీ మునిగిపోవటం ఇవన్నీ కూడా ప్రతి 10 ఏళ్లకు 5 ఏళ్లకు ఒకసారి ముంపు వచ్చినప్పుడల్లా జరుగుతుంది. ఇప్పుడు మాత్రం విజయవాడ దీన్ని కొత్తగా ఎదుర్కొన్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రైట్. ఇక పోలవరాన్ని మన ప్రకాశం బ్యారేజీ దగ్గర ఒక బోట్ వచ్చి గుద్దుకున్నటువంటి సంఘటన, దాంట్లో గతంలో అయితే ఇట్లాంటి బోటే జరిగినప్పుడు అది జగన్ కుట్ర పన్ని చంద్రబాబు ఇంటిని వైపుకి నీటిని మళ్లించడానికి ప్రయత్నం జరిగింది అన్నటువంటిది చెప్పుకొచ్చారు. ఇప్పుడు దాన్ని ఎలా చూడాలి? ఇప్పుడు అట్లాంటి కుట్ర ఏదైనా మళ్ళీ జగన్మోహన్ రెడ్డి ఏమైనా చేయించాడు అనుకోవాలా? సాయి గారు, నాకు తెలిసైతే 4 పెద్ద బోట్లు వచ్చి ప్రకాశం బ్యారేజీని ఢీకొన్నాయి. అది 3 or 4 అనేటువంటి దాని మీద నాకు క్లారిటీ లేదు, కానీ నేను 4 అనే అనుకుంటున్నాను. 4 బోట్లు వచ్చి తగిలాయి, అది కూడా 3 గేట్లు డ్యామేజ్ అయ్యేటువంటి విధంగా తగిలాయి. అయితే ఇవి ఎక్కడి నుంచి వస్తాయి ఏంటి అనేటువంటి దాని మీద మాకు కృష్ణా పరివాహక ప్రాంతమే. ఈ వచ్చిన బోట్లు కాదండి, అవి లాంచీలు పెద్దవి. బోట్లు ఏంది, పడవల కన్నా పెద్దయండి. ఈ లాంచీలని దేనికి ఉపయోగిస్తారంటే, ఈ చేపల వేటే కాదు, కేవలం పడవలు మాత్రమే చేపల వేటకు ఉపయోగిస్తారు. ఇవన్నీ కూడా కృష్ణా నదిలో ఒక ప్రాంతం నుంచి ఇంకొక ప్రాంతానికి నదిలో ప్రయాణికులను తీసుకెళ్ళడానికి ఉపయోగించేటువంటి లాంచీలు.
వీటిని ఏం చేస్తారు అని అంటే రాత్రి సమయంలో లంగర్ వేసేసి వెళ్ళిపోతారు. ఇంత వరద వస్తుందని వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉంటారు. వాళ్ళకి తెలియదు, ఎవరికి ఆ లాంచీలు నడిపే వాళ్ళకి. కానీ అధికారులకు తెలుసు, ముందుగానే అప్రమత్తం చేసి ఉంటే వాటిని మరి దాన్ని జాగ్రత్త చేసుకోవటమా, లేకపోతే వరద వచ్చిన తర్వాత మాత్రమే ఒడ్డు వైపుకి వస్తాయి. అయితే ప్రమాదవశాత్తు లంగర్లు ఊడిపోయి వచ్చినటువంటి తప్ప ఇంకొకటి కానే కాదు. గతంలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా ఒక్క పడవ, అది ఆ రోజున మర పడవ వచ్చింది, అది చేపల పడవ. ఆ పడవ వచ్చి తగిలి ఆ గేటుకు తగులుకోవటం వల్ల నీళ్లు పోకుండా అడ్డుకునేటువంటి ప్రయత్నం జరిగింది. దాని కుట్ర ఏంటి అంటే చంద్రబాబు నాయుడు ఇల్లు ముంచడానికే చేశారు అనేటువంటిది. అసలు చంద్రబాబు నాయుడు ఆ కరకట్ట లోపల కృష్ణా నది లోపల ఇంట్లో ఉండటం దేనికి? ఉండి మళ్ళీ వాళ్ళు నన్ను ముంచడానికి ప్రయత్నం చేశారు, మా ఇల్లును ముంచడానికి ప్రయత్నం చేశారు అనటం దేనికి? అది కరెక్ట్ కాదు కదా. ఇప్పుడు ఒకవేళ అప్పుడు కుట్ర జరిగింది అనుకున్నా, ఇప్పుడు ఉందే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కాదు కదా, తెలుగుదేశం జనసేన బీజేపీ కూటమి ప్రభుత్వం ఉంది. 3-4 పెద్ద లాంచీలు వచ్చి కొట్టుకొచ్చినాయి. అసలు అవి గినా సరైనటువంటి రీతిలో అక్కడ ఢీకొంటే మీకు గేట్లు గిన దెబ్బతిని కొట్టుకుపోయేటువంటి ప్రమాదం కూడా ఉండేదండి. ఇప్పుడు అక్కడ ఏం జరిగింది అని అంటే గేట్లకు సంబంధించి కౌంటర్ వెయిట్ అది దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉందండి. ఈ కౌంటర్ వెయిట్ దెబ్బతినటం వల్ల ఒక గేటుకి సంబంధించినటువంటి విషయంలో దీన్ని ఈ కౌంటర్ వెయిట్ ఎందుకు ఉపయోగిస్తారంటే గేట్లు లేపటానికి ఉపయోగించేటువంటిదండి కౌంటర్ వెయిట్. ఈ గేట్లు ఇప్పుడు వెంటనే ఇప్పుడు వరద ఆగిపోయిన వెంటనే గేట్లు వేయాల, వేయకపోతే మనం నీళ్ళన్నీ సముద్రంలోకి వెళ్ళిపోతాయి. ఈ దెబ్బతిన్నటువంటి ఈ కౌంటర్ వెయిట్లకు సంబంధించినటువంటి తాత్కాలికంగా మరమ్మతులు చేసినా చేయకపోయినా కూడా గేట్లు దించడానికైతే అభ్యంతరం లేదట. ఎక్స్పర్ట్స్ చెప్తున్నటువంటి మాట, కౌంటర్ వెయిట్ అనేటువంటిది దించడానికి అభ్యంతరం ఉండదు, గేట్లు వేసేస్తారు వరద అయిపోగా. కానీ మళ్ళీ గిన వరద వస్తే గేట్లు గిన లేపాలి అని అంటే దానికి కౌంటర్ వెయిట్స్ కావాలి. అప్పుడు కల్లా ఈ మొత్తం రిపేర్లు చేసేటువంటి ప్రయత్నం 3 గేట్ల దగ్గర దెబ్బతింటే ఒకటి మాత్రమే ఈ కౌంటర్ వెయిట్ తీవ్రంగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి ఉంది. ఇప్పుడు వచ్చినటువంటి ఈ 3 లాంచీలు వచ్చి బ్యారేజీని ఢీ కొట్టడం వెనక నాకు తెలిసైతే ఎవరి కుట్రలో ఉండవు, లేవు, అలాంటి అవకాశమే లేదు. గతంలో కూడా అలాంటి అవకాశం లేదండి, అలాంటి కుట్రకు అవకాశం లేదు. కానీ ఇవి రాజకీయపరమైనటువంటి అంశాల్లో ఈ విధంగా మాట్లాడుకోవటం అనేటువంటిది ఏదో వరదలో ఈ బురద రాజకీయం అనేటువంటిది రాజకీయ పార్టీలకి ఇది ఒక రివాజుగా మారిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. తర్వాత అమరావతి ప్రాంతం, ఆ 29 గ్రామాల ప్రాంతంలోకి నీళ్లు వచ్చినాయి, అది లేవని చెప్పి కవర్ చేస్తున్నారనేమో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అసలు ఎక్కడా లేవు చూసుకోండి అని చెప్పేసి ఇటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అదే హైకోర్టు, అదే మంత్రుల ప్రాంగణంలో, అదే ఎస్ఆర్ఎం యూనివర్సిటీ వీటికి సంబంధించినటువంటిది రిలీజ్ చేస్తున్నారు. ఏది నిజమని నమ్మాలి? సాయి గారు, నేను అమరావతి ప్రాంతానికి సంబంధించినటువంటి రాజధాని ప్రాంతానికి సంబంధించి ఒకవేళ ఇప్పుడు అమరావతి మునిగిపోయి ఉంటే మనం ఎంత దూరంలో ఉన్నాం? అమరావతికి విజయవాడలో 20 కిలోమీటర్ల దూరం ఉన్నాం. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు విజయవాడలో ఉన్నారు, అదేవిధంగా తాడేపల్లిలో ఉన్నారు, అదేవిధంగా అమరావతి గ్రామాల్లో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఉంటారుగా. ఇప్పుడు వచ్చినటువంటి టెక్నాలజీ ప్రకారంగా డ్రోన్స్, కెమెరాస్ ఇవన్నీ వచ్చాయి. ఎక్కడైనా సరే అమరావతి ముంపుకు సంబంధించినటువంటి విషయంలో ఒక్క విజువల్ అయినా సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బయట పెట్టగలిగింది. అయితే అమరావతి 29 గ్రామాల్లో వరద నీరు, వర్షపు నీరు రాలేదా అనేటువంటిది మాత్రం తప్పండి. వచ్చింది, వరద నీరు వచ్చింది. ఏం జరిగిద్ది అనేటువంటి దాన్ని మాత్రం క్లుప్తంగా చెప్తాను. అమరావతికి సంబంధించి అమరావతికి 29 గ్రామాలకు సంబంధించినటువంటి విషయంలో టెంపుల్ అమరావతి మండలము, అదేవిధంగా తాటికొండ మండలము, అదేవిధంగా తుళ్ళూరు మండలము, అదేవిధంగా మంగళగిరి, ఈ తాడేపల్లికి సంబంధించినటువంటి మండలాలకు సంబంధించిన ఇవన్నిట్లో కదా అమరావతి మధ్యలో 29 గ్రామాల్లో ఉంది. అయితే వీటికి అసలు ఎక్కడి నుంచి నీళ్లు వస్తాయి ఏమిటి అనేటువంటి ఎప్పటి నుంచో ఉండేటువంటి వరద ముప్పు ఎక్కడి నుంచి ఉంది అని అంటే కొండవీటి వాగు నుంచి వరద వస్తుంది. ఈ కొండలు ఎక్కడుంటాయో మీకు తెలుసుగా, పిరంగిపురము, అదేవిధంగా చిలకలూరుపేట ఆ ప్రాంతం వైపు నుంచి ఉంటాయి. చిలకలూరుపేట నియోజకవర్గానికి సంబంధించిన అక్కడ నుంచి కొండ ప్రాంతాల్లో పడినటువంటి నీళ్ళన్నీ కూడా వాగు ద్వారాగా, కొండవీటి వాగు ద్వారాగా వచ్చి ఎక్కడ కలుస్తాయి? అమరావతి 29 గ్రామాలకు సంబంధించినటువంటి వాటి మీద నుంచి వచ్చి ప్రకాశం బ్యారేజీ పైన కలుస్తాయి. సాయి గారు, ఎప్పుడు కూడా మీరు ఈ విధమైనటువంటి వరద వర్షాకాలంలో, ప్రతి వర్షాకాలం అండి నాకు తెలిసి అమరావతి గుంటూరు మధ్యలో లారీలు కొట్టుకుపోయాయి మీకు నరుకుళ్ళపాడు దగ్గర.
మీకు తెలిసే ఉంటుంది. అదే విధంగా మద్దూరు దగ్గర కొన్ని లారీలు ట్రాక్టర్లు కొట్టుకుపోయి మనుషులు కూడా కొట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు అమరావతిగా చెప్పేటువంటి ఇంతకు ముందు నీరుకొండ, నేలపాడు, అదేవిధంగా ఈ ప్రాంతాల్లో తాడి చెట్టు ఎంత అయితే ఎత్తు ఉంటుందో సుమారుగా 20 అడుగుల లోతులో నీళ్లు వస్తాయండి కొండవీటి వాగుకు సంబంధించినటువంటి. మరి ఆ వాగుకు వచ్చినటువంటి నీళ్ళన్నీ అక్కడ నిలిచిపోయాయి. ఎందుకు నిలిచిపోయాయి అంటే కారణం ఏంటంటే అవన్నీ వచ్చి ప్రకాశం బ్యారేజీ పై భాగంలో కృష్ణానదిలో కలవాలి అని అంటే ఇలాంటి వరదలు వచ్చేటువంటి సమయంలో కృష్ణానదికి కూడా వరద వస్తుంది. ఆ వరద వచ్చే సమయంలో కృష్ణానదికి వచ్చేటువంటి వరదేమో ఈ ఎత్తులో ఉంటుంది, కొండవీటి వాగుకు సంబంధించినటువంటి నీళ్లు వచ్చి ఈ కింద ఎత్తు నుంచి కృష్ణానదిలో కలవాలి. అంటే ఇలా కలవాలి అని అంటే ఒకవేళ కృష్ణా వరద నీరే వీటిని తన్నేదానికి అవకాశం ఉంటుంది. ఇలాగా తనటం వల్ల ఈ కొండవీటి వాగుకు సంబంధించినటువంటి మొత్తము అమరావతి మండలం దగ్గర నుంచి తుళ్ళూరు దగ్గర నుంచి తాటికొండ దగ్గర నుంచి ఇవన్నీ మండలాలు మ్యాక్సిమం మునిగిపోయాయండి. జరిగినటువంటిది ఏంటైతే ఎప్పుడైతే అమరావతి రాజధాని నిర్మాణం అనేటువంటి 29 గ్రామాలు నిర్ణయించిన తర్వాత 2014లో తర్వాత నిర్ణయం జరిగిందో చంద్రబాబు నాయుడు మొట్టమొదటి తీసుకున్నటువంటి నిర్ణయం కొండవీటి వాగు సంబంధించినటువంటి ఆ వచ్చేటువంటి వరద లిఫ్ట్ ఇరిగేషన్. లిఫ్ట్ ఎక్కడ పెట్టారు? ప్రకాశం బ్యారేజీ పైనే ఉంటుందండి, పక్కనే ఉంటుంది లిఫ్ట్. ప్రకాశం బ్యారేజీ ఇలా తిరగగానే కరకట్ట మీదకి వెళ్ళగానే లెఫ్ట్ సైడ్ ఉంటుంది పెద్ద లిఫ్ట్ అండి. దాన్ని ఏం చేస్తారండి, మనం వచ్చినటువంటి వరద వచ్చింది కొండవీటి వాగు నుంచి, దాన్ని ఎత్తి కృష్ణానదిలో పోసారు. నీళ్లు పోయటం వల్ల వచ్చినటువంటి వరద, ఆ వచ్చిన వరద ఎప్పటికప్పుడు కృష్ణానదిలోకి వెళ్ళిపోయినటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడా కూడా వరద ముంపు అనేటువంటిది లేదు, ఎక్కడా మునగలేదు. అందుకనే మరి హైకోర్టు ఎందుకు సెలవు ఇచ్చారు అంటే ఈ రోజు కూడా హైకోర్టుకి సెలవేనండి, రేపు కూడా హైకోర్టు సెలవు కాదు, ఈ రోజు రేపు కూడా ఆన్లైన్ లో పనిచేస్తుంది హైకోర్టు. నీళ్లు ఉన్నాయని కాదు, హైకోర్టులో ఉండేటువంటి జడ్జీలు కానీ లాయర్లు కానీ వాళ్ళకి సంబంధించినటువంటి విజయవాడలో ఉండేవాళ్ళు ఉన్నారు, తాడేపల్లి, మంగళగిరి, ఎక్కడెక్కడ నుంచో రావాలి. వాళ్ళకి ఇబ్బంది అనే దాని మీద సెలవులు ఇచ్చారు తప్ప సెక్రటరేట్ కూడా ఎంప్లాయీస్ చాలా దూరం నుంచి వచ్చేవాళ్ళు ఉన్నారు. అందుకని సెలవులు ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది తప్ప ఇంకొకటి కాదు, ఏమీ మునగల. కానీ ఒకటి మాత్రం జరిగింది సాయి గారు, ఎక్కడైతే కరకట్ట ఉందో, ఎక్కడ అమరావతి సంబంధించినటువంటి రాజధాని సీడ్ యాక్సెస్ రోడ్డు వెంకటపాలెం దగ్గర నుంచి స్టార్ట్ అయినటువంటి కరకట్ట ఉన్నటువంటిది ఉందో, ఏది మంతెన సత్యనారాయణ రాజుకు సంబంధించినటువంటి భవనాలు ఉన్నాయో అక్కడ నుంచి ఆ కరకట్ట దగ్గర నుంచి కృష్ణానది మధ్యలో ఉండేటువంటి అన్ని బిల్డింగ్స్, మంతెన సత్యనారాయణ రాజు, చంద్రబాబు నాయుడు ఉండేటువంటి ఇల్లు, అదే విధంగా గోకరాజు గంగరాజు, అదే విధంగా పాతూరు నాగభూషణం, ఇక్కడ అన్ని పార్టీల వాళ్ళు ఉన్నారు. వీళ్ళన్నీ కూడా కరకట్టకి అదే విధంగా కృష్ణానదికి మధ్యలో ఉండేటువంటి అన్నిట్లోకి వరద నీరు వచ్చిందండి. ఈరోజు చంద్రబాబు నాయుడు ఉండేటువంటి ఇంటికి కూడా వరద నీరు వచ్చింది, అవన్నీ మునిగాయి. ఆయన్ని మునిగాయి కాబట్టి అదే అమరావతి రాజధాని అంటానికి లేదు. కరకట్ట లోపల కృష్ణానది మధ్యలో ఇది పూర్తిగా నదీ గర్భంలో దాని కిందే లెక్కండి. ఒకప్పుడు వ్యవసాయానికి మాత్రమే ఉపయోగించేటువంటి వాడు, దాన్ని అక్కడ పంచాయతీలుగా ఉండేటువంటి వాళ్ళు ఈ విధంగా ఎవరికి వాళ్ళు కొనుగోలు చేసుకొని కొంతమంది ఆ పంచాయతీల నుంచి అప్రూవల్ చేసుకొని బిల్డింగ్లు కట్టుకున్నారు. ఆ బిల్డింగ్ లో ఈ రోజున ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు, అంతకుముందు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు ఉండటం అనేటువంటిది ఇప్పుడు అతి పెద్ద సమస్య. ఇది తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమికి ఇప్పుడు హైడ్రాక్ సంబంధించినటువంటి చర్చ జరుగుతుంది. మొన్న నారాయణ లాంటి వాళ్ళు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ఈ విధంగా విజయవాడ మునిగిపోయింది, కృష్ణా నదికి కూడా 12 లక్షల క్యూసెక్లు నీరు వచ్చినటువంటి పరిస్థితి. భవిష్యత్తులో మరి కృష్ణా పరివాహక ప్రాంతంలో ఉండేటువంటి ఈ అక్రమ కట్టడాల విషయంలో మరి రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే, చంద్రబాబు నాయుడు ఆ అక్రమ కట్టడం నుంచి బయటికి రాకపోతే ఆయనకు అపవాదం వచ్చేదానికి అవకాశం ఉంటుంది, ప్రభుత్వానికి కూడా అపవాదం వచ్చేదానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ మాత్రం అమరావతి విషయంలో మాత్రం ఒకటి, ఈ విధమైనటువంటి విపత్తు నుంచి మొన్న కొండవీటి వాగు వచ్చినటువంటి దాని నుంచి అస్సలు అమరావతి అనేటువంటి దాన్ని ముంపు అనేటువంటిది లేదు. ఇంకొక 6 నెలల తర్వాత సాయి గారు అసలు ఇలాంటి పరిస్థితి, ఇలాంటి 4 వరదలు వచ్చినా కూడా అమరావతికి ఏం కాదు. ఎందుకంటే ఫస్ట్ అమరావతి రాజధాని నిర్మాణంలో మొట్టమొదటిగా కాంట్రాక్టులు పిలిచింది ఏంటి అని అంటే అనంతవరములో నాకు తెలిసి 370 ఎకరాల్లో పెద్ద పార్కు, దాని లోపల రిజర్వాయర్. ఆ రిజర్వాయర్ లోకి నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? కృష్ణా నది కాదండి, ఈ కొండవీటి వాగు సంబంధించినటువంటిది. అక్కడ నేలపాడు, నీరుకొండ, ఇవన్నీ చోట అంతర్గతంగా రిజర్వాయర్లు చేస్తున్నారు. ఇవన్నీ కూడా ఈ వాగుల ద్వారా వచ్చినటువంటి నీళ్లు, వర్షాల ద్వారా వచ్చినటువంటి నీళ్ళన్నీ అక్కడ ఆగిపోతాయి. అది ఒక రకంగా అది గ్రౌండ్ వాటర్ పెరగడానికి ఉపయోగపడింది, అక్కడ అన్ని రకాలుగా ఉపయోగపడింది. ముంపు అనేటువంటిది ఇంకా అసలు ప్రశ్నే లేదు అమరావతికి. ఎందుకో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు
అమరావతి అమరావతి అని వాళ్ళకి నిద్రపోయినా అమరావతి కనపడుతుంది. ఈ విషయంలో మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందండి. నేను అమరావతి మునిగింది అనేటువంటి ప్రచారం చేయడం వల్ల వాళ్ళకి వచ్చే లాభం ఏమి లేదు. వాళ్ళు ఫెయిల్ అయ్యారు ఒక రకంగా చెప్పాలి. ఒక రకంగా వాళ్ళు ఏం చేయొచ్చు అని అంటే విజయవాడలో జరిగినటువంటి ప్రభుత్వ వైఫల్యం ఏంటి, లోపాలు ఏంటి, అదే విధంగా కరకట్టకి అదే విధంగా కృష్ణానది మధ్యలో ఉండేటువంటి ఆ అక్రమ కట్టడాల మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రజావేదిక కూల్చేసింది కదా. మరి ఇప్పుడు ఆ అక్రమ కట్టడాల్లోనే వీళ్ళందరూ ముఖ్యమంత్రి కూడా ఉన్నాడు. ఇంతకన్నా వాళ్ళకి పెద్ద ఆయుధం ఏముంటుంది? వాళ్ళు ఎలాగే గతంలో కూడా విమర్శలు చేసి వాటి మీద ఎక్కువ దృష్టి సారిస్తే బాగుండేది. వాళ్ళు అనవసరంగా డైవర్ట్ అయ్యారు అమరావతి వైపు అనేది నా అభిప్రాయం. అంటే కొండవీటి వాగు వాటర్ అక్కడ ఉన్నటువంటి గ్రామాల్లోని పొలాల్లోకి కానీ లేదా అక్కడ రోడ్ల మీదకి కానీ వెళ్ళిందా, లేదా డైరెక్ట్ ప్రకాశం బ్యారేజ్లోకి వెళ్ళిపోయిందా? వెళ్ళిపోదండి, అసలు వెళ్ళిపోదు సాయి గారు. ఎందుకోసం అంటే ఆ వాగుల్లోంచి వచ్చేది ఎప్పుడు వస్తుందంటే మామూలు సాధారణమైనటువంటి వర్షాలుగా మాత్రమే వాగు లెవెల్ వరకు దానికి ఉంటది. ఎప్పుడైతే తీవ్రమైనటువంటి వర్షం పడిద్దో ఆ వర్షం పడ్డ రోజు ఖచ్చితంగా పొలాల మీదకి రోడ్ల మీదకి ప్రవహిస్తుంది. ఎక్కడైనా ప్రవహిస్తాయి సాయి గారు. అసలు విజయవాడ నగరములో మొన్న జరిగినటువంటి వర్షం మునిగింది. ఇప్పుడు ఈ కాలనీలు అనుకుంటున్నాం కదా ముంపు అంటే మునగనటువంటి ప్రాంతం కూడా ఆ రోజున నీళ్లు ఉన్నాయి. మొత్తం మీరు బందర్ రోడ్డు నిండా నీళ్ళే ఉన్నాయి, ఏలూరు రోడ్డు నిండా నీళ్ళే ఉన్నాయి, బెంజి సర్కిల్ నిండా నీళ్ళే ఉన్నాయి, అన్ని నీళ్ళే ఉన్నాయి. ఏ ఏ ఏ నగరాలు ఆ విధంగా నీళ్లు ఉండవు తీవ్రమైనటువంటి వర్షం పడితే? ఈ రోజున హైదరాబాద్ లో 2 గంటలు ఆగకుండా వర్షం పడితే అన్ని రోడ్ల మీద నీళ్లు వస్తాయి కదా. చెన్నై, ముంబై, ఢిల్లీ అన్ని ఆ విధంగా ఇబ్బందులు ఎదుర్కొన్నాయి కదా. నిరంతరాయంగా వర్షం పడ్డప్పుడు ఖచ్చితంగా ఈ కొండవీటి వాగు సంబంధించినటువంటి విషయంలో కూడా నీళ్లు రోడ్ల మీదకి వస్తాయి. అదే విధంగా ఇళ్ల మీద కంటే ఇంకా అక్కడ గ్రామాలే కాబట్టి గ్రామాలు కొంచెం వాళ్ళు ఎత్తులో కట్టుకున్నారు కాబట్టి కొండవీటి వాగు నీళ్ళు అయితే మాత్రం నీరుకొండ బయట మాత్రమే ఎఫెక్ట్ అవుతాయి. నీరుకొండ, నేలపాడు 1-2 విలేజెస్ తప్ప మిగతా విలేజెస్ తక్కువ ఎఫెక్ట్ అవుతాయి. రాలేదని చెప్పటం లేదు, కానీ తీవ్రమైనటువంటి వర్షం ఉన్నటువంటి సందర్భం. అదే విధంగా ఈ లిఫ్ట్ లోంచి కృష్ణానదిలోకి ఎత్తిపోసేటువంటి సమయంలో ఆ ఫ్లో వరకు కొన్ని గంటల వ్యవధిలో మాత్రమే ఆ నీటి ప్రవాహం ఉండేదానికి అవకాశం ఉంది. మునిగిపోయి ఉన్నటువంటి సందర్భం లేనే లేదు. అంటే ఇక్కడ ఓ ప్రధానమైన అంశం ఏంటంటే మీరు చెప్పినట్టు హైదరాబాదు, బెంగళూరు, ఢిల్లీను ఇట్లాంటివన్నీ కూడా అన్ప్లాన్డ్ సిటీస్. ఎప్పుడో దశాబ్దాల క్రితం, శతాబ్దాల క్రితం పుట్టుకొచ్చినాయి. అవి ఎక్స్పాన్షన్లో భాగంగా వాటి మీద ప్రెషర్ పెరిగినాయి కాబట్టి అవి మునుగుతా, వాటిలో నీళ్ళు వస్తూ ఉంటాయి. ఇప్పుడు ఇది ప్లాన్డ్ సిటీ కాబోతోంది కదా. ఇప్పుడు దీనికి ఈ కొండవీటి వాగు ఇంపాక్ట్కి మీరు చెప్పినట్టు ఒక లిఫ్ట్, ఈవెన్ లిఫ్ట్ ఉన్నా సరే నీళ్లు అక్కడ దాకా పాకుతున్నాయి. మీరు చెప్పినట్టు ఒక పూట, ఒక 2-3 గంటలో ఆ ఇంపాక్ట్ ఉంటుంది. దీనికి ఏదైనా శాశ్వత పరిష్కారం లేదంటే కనుక ఈ మొత్తం అమరావతిని ఈ నీళ్ల కంటే పైకి కట్టడం అన్నటువంటిది సాధ్యమవుతుందా? సాయి గారు, ప్లాన్డ్ సిటీ అని అనుకుంటున్నాం కదా, మాస్టర్ ప్లాన్ లో ఇవన్నీ ఉన్నాయి. ఇంకా అందుకని ప్లాన్ ఇంకా ఇంప్లిమెంటేషన్ మొదలవ్వలేదు కదా. ఈ రోజు ఉన్నటువంటి అమరావతి ఇంకా ప్లాన్డ్ గా కన్స్ట్రక్షన్స్ ఇంకా మొదలవ్వన అటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఏదైతే ఈ కొండవీటి వాగుకు సంబంధించినటువంటి విషయంలో రిజర్వాయర్లు అనేటువంటి కాన్సెప్ట్ చాలా పెద్ద కాన్సెప్ట్ కదా. అది వచ్చినటువంటి ఎంత వరదనైనా అబ్జర్వ్ చేసుకున్నటువంటి కొన్ని వందల ఎకరాల్లో రిజర్వాయర్లు తయారవుతున్నాయి. ఇది ఒకటి. రెండో అంశం ఏమిటి అంటే మీకు వైకుంఠపురం దగ్గర ఇంకొక బ్యారేజీ రాబోతుంది మనకి. ప్రకాశం బ్యారేజీ పైన నాకు తెలిసి 64 TMCలు నిల్వ చేసేటువంటి విధంగా ఒక పెద్ద బ్యారేజీ రాబోతుంది. అక్కడ వైకుంఠపురం సంబంధించినటువంటి విషయంలో ఆ బ్యారేజీ దగ్గర దీనికి సంబంధించినటువంటి కొండవీటి వాగుని కృష్ణానదిలోకి అక్కడి నుంచి డైవర్ట్ చేసేటువంటి వెసులుబాటు కూడా ఉంది. భవిష్యత్తులో కొండవీటి వాగు ప్లాన్డ్ సిటీగా అమరావతి తయారయ్యేటువంటి పరిస్థితిలో అది నేను 10 ఏళ్ళలో 5 ఏళ్ల తర్వాత ఏదో అద్భుతం జరిగింది కొండవీటి వాగు ఎఫెక్ట్ ఉండదని కాదు నేను చెప్పేది. 6 నెలల తర్వాత నుంచే ఇది ఇంప్లిమెంట్ కాబోతుంది. కొండవీటి వాగు ఎఫెక్ట్ నుంచి ఒక 6 నెలల నుంచే మనం ఆ విధమైనటువంటి విపత్తు నుంచి ముందుకెళ్ళబోతున్నాం. నెక్స్ట్ వర్షాకాలం సీజన్ కల్లా ఈ విధమైనటువంటి మినిమం వరద కూడా బహుశా అమరావతిని ఎఫెక్ట్ చేయకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే ఎలా? ఇదే రిజర్వాయర్లు, అదే విధంగా రిజర్వాయర్లు తొందరగా కట్టడం సాధ్యం అవుతుంది 6 నెలల్లో. మీకు రిజర్వాయర్ కట్టరు సాయి గారు. రిజర్వాయర్ తవ్వుతారు. మొత్తం మీకు అనంతవరం అనేటువంటిది ఎక్కడ ఉంటుంది? మీకు అమరావతికి, అది అమరావతి గుంటూరు రోడ్ నుంచి మీరు వస్తుంటే మీరు తుళ్ళూరుకు రావడానికి ముందే అనంతవరం ప్రాంతం ఉంటుంది. అక్కడ 370 ఎకరాల్లో పెద్ద పార్కు, అంతర్గతంగా రిజర్వాయర్. రిజర్వాయర్ మీన్స్ అంటే డౌన్ గా ఉండేటువంటి ప్రాంతం, ఆ వాగు వచ్చేటువంటి ప్రాంతంలో ఎక్కడైతే ఉంటుందో డౌన్ గా ఉండే అది మొత్తం రిజర్వాయర్ కింద పెడతాం.
మనం ఒక పొలంలో మీరు ప్రతి చోట పొలాలన్నింటిలో కూడా కుంటలు ఉంటాయి. ఎందుకు ఉంటాయి? డౌన్ గా ఉండే చోట కుంటలు ఉంటాయి. అక్కడ ఆ నీళ్ళని వ్యవసాయ అవసరాలకు ఉపయోగించుకుంటారు, అదే విధంగా మంచినీళ్ళు తాగడానికి ఉపయోగించుకుంటారు, గ్రౌండ్ వాటర్ పెరగడానికి కూడా ఉపయోగపడుతుంది. అలాగనే ఈ విధమైనటువంటి రిజర్వాయర్లు 4 అతిపెద్ద రిజర్వాయర్లు. అదే మీకు నీరుకొండ అనేటువంటిది కూడా పెద్ద నీటి నిల్వ ఉండేటువంటి గుంట ప్రాంతం అది సాయి గారు. అక్కడ కూడా అతిపెద్ద ఒక రిజర్వాయర్ రాబోతుంది. ఈ విధంగా తయారు చేసేది ఇది 6 నెలల లోపల తయారవడానికి ఆల్రెడీ కాంట్రాక్ట్లు ఇచ్చారు. ఇది కాంట్రాక్టర్ ఇవ్వటము, వర్క్ షాట్ చేయటం అనేటువంటి మొదలైంది. బహుశా 6 నెలల్లో ఇది ఆచరణలోకి వచ్చేటువంటి అంశం. నెక్స్ట్ సీజన్ నుంచే దీని నుంచి మనం అధిగమించబోతున్నాం ఈ అంశాన్ని నేను అనుకుంటున్నాను. అంటే అప్పుడు ఇక కొండవీటి వాగు వాటరు కృష్ణానదిలోకి వెళ్లాల్సిన అవసరం లేకుండా ఆ రిజర్వాయర్లో నిలబడిపోతుంది. రిజర్వాయర్ లో ఉన్నంత వరకు ఉంటుంది. అంతకన్నా దాటి వచ్చింది అనుకోండి, అప్ టు లిఫ్ట్ ఎలాగ ఉంది కదా, లిఫ్ట్ లోంచి కృష్ణా నదిలోకి తోడిపోస్తాడు. అది కూడా 1-2 రోజులకు సంబంధించినటువంటి అంశమే. ఒక వర్షం అనేది తీవ్రమైన వర్షం అనేటువంటిది 1 రోజు 2 రోజుల వరకే పరిమితం అవుతుంది. వారం రోజులు అయితే పడేదానికి అవకాశం ఉండదు కదా. ఒకవేళ అంత తీవ్రమైనటువంటి వర్షం ఉంటే కంటిన్యూస్ గా లిఫ్ట్ పనిచేయాల్సినటువంటి అవసరం. అంటే ఇక్కడ మళ్ళీ ఒక సమస్య వస్తుందేమో, FTL లెవెల్ బఫర్ జోన్ అని. ఖచ్చితంగా వస్తాయండి. అండ్ బఫర్ జోన్ కూడా ఈ ఎక్కడైతే కొండవీటి వాగు సంబంధించినటువంటి విషయంలో చాలా ప్లాన్డ్ గా ఇది ఉందండి. మీరు ఇవన్నీ కూడా ప్రభుత్వంలో ఉండేటువంటి మొన్న మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దీన్ని ఈ బఫర్ జోన్ కు సంబంధించినటువంటి కొండవీటి వాగు బఫర్ జోన్ కూడా చాలా ఆయన ఎక్స్ప్లెయిన్ చేశాడండి. దాని కొండవీటి వాగు వచ్చేట పైన ఈ విధంగా కడతాము, దాని పైన ఇలాగా మళ్ళీ కడతాము. దాని ద్వారా బఫర్ జోన్ ఏర్పాటు చేసి పెద్ద పెద్ద చెట్లను ఏర్పాటు చేసి ఆ విధమైనటువంటి ముంపు మిగతా ప్రాంతం మీదకి వెళ్లకుండా కూడా ఆ బఫర్ జోన్ కూడా ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. కొండవీటి వాగు అనేటువంటి ఎఫెక్ట్ దాన్ని అయితే తీసేయలేరు. దాని నుంచి నష్టం జరగకుండా దాని వల్ల ఉపయోగం ఉండేటువంటి విధంగా అమరావతి అనే రాజధానికి ఎలా చేయొచ్చు అని ప్రణాళికలు రూపొందిస్తున్నారు. అవన్నీ అమల్లోకి వస్తే మాత్రం ఇబ్బంది ఉండదు. రైట్. ఇప్పుడు కరకట్టకి అవతల అంటే అయితే ఈ గ్రామాల్లోకి ఎక్కడికి నీళ్ళు వెళ్ళలేదు అసలు, ఈ అమరావతి ప్రాంతంలోని గ్రామాలకి. మీరు అమరావతిలో గ్రామాలకి నీరుకొండని పేరే ఎందుకండి, దానికి కొండ ఉంటది, ఆ కొండ చుట్టూ నీళ్లే ఉంటాయి. ఎక్కడి నుంచి వస్తాయనంటే ఈ విధంగా కొండవీటి వాగు, అదే విధంగా మిగతా చెరువులు నిండినటువంటి నీళ్లు, పొలాల్లో నీళ్లు అన్ని వస్తాయి అక్కడ. అలా వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా ఆ ఫ్లో వెళ్ళిపోయేటువంటి పరిస్థితి. కొన్ని గంటల వ్యవధి ఉంటుంది. నీరుకొండలో నీళ్లు ఉన్నాయి, అదే విధంగా పరిమి, అదే విధంగా నేలపాడు, ఇవన్నీ ప్రాంతాలకు నీళ్లు వచ్చాయి. అలాగని అసలు గంటల తరబడి రోజుల తరబడి నీళ్ళల్లోనే ఏ ఒక్క కట్టడం కూడా SRM కానీ అక్కడ హైకోర్టు కానివ్వండి, హైకోర్టు కానివ్వండి, లేకపోతే సెక్రటరేట్ కానివ్వండి, సెక్రటరేట్ లో ఇదిగో ఎలా నీళ్లు తీసిపోయినాయి. ఎంతసేపు సార్ వీడియోలు నాకు అర్థం కాదు. సెక్రటరేట్ లో ఉద్యోగులుగా ఉన్నారు. అదే విధంగా ఆ రోజు హైకోర్టు ముందు రోజు నడిచినటువంటి పరిస్థితి ఉంది, రాకపోకలో నడుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. అలాంటప్పుడు అసలు ఈ వీడియోలు ఎంతసేపు రావాలి, ఇంతసేపు పడుతుంది ఆ వీడియోలు రావటానికి. ఒక వీడియో కూడా నాకు తెలిసి అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సోషల్ మీడియాలో కూడా ఒక్క వీడియో పోస్ట్ చేయలేకపోయారు. ఇప్పుడు వరకు అయితే నేను గమనించిన దాంట్లో ఎక్కడ వీడియో లేదు, ఒక్క వీడియో కూడా. ఆ విధంగా ఊళ్ళోకి నీళ్లు రాలేదంటే వర్షం వచ్చినటువంటి సమయంలో వాటర్ వచ్చి పోయింది, అదొక ఫ్లో అంతే తప్ప నిలబడి ముంపుగా ఉన్నటువంటి పరిస్థితి అయితే మాత్రం లేదు. వాళ్ళు అందుకనే సాక్షిలో ఆ చేపలు పట్టుకునేది ఏదో చూపెట్టి పొలాల్లోది దాన్ని హైలైట్ చేసినట్టున్నారు అమరావతి మునిగిందని. అదేనండి. ఇప్పుడు దేనికి ఎందుకు అంత తిప్పలు పడటం నాకు అర్థం కాదు. సాయి గారు 10 ఏళ్ళు అయింది. 2014 తర్వాత 2015 తర్వాత అమరావతి అన్నారు అప్పుడు ప్రభుత్వము. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చింది, మాకు అమరావతి వద్దు అని 3 అన్నారు. మీకు అవకాశం కూడా ఇచ్చారు ప్రజలు. మరి 3 చేయలేకపోయారు, అమరావతిని ఏమి చేయలేకపోయారు. అయిపోయింది మీ పని. ఇంకా అయిపోయి ఓడిపోయిన తర్వాత ఇప్పుడు ఆల్రెడీ వాళ్ళ చేతుల్లోకి ప్రజలు అధికారం ఇచ్చిన తర్వాత వాళ్ళు అమరావతిని కట్టేసుకుంటారు. నువ్వు మునిగిద్దన్నా కడతారు, మునిగిపోయిద్దన్నా కడతారు, ఏం చేసినా వాళ్ళు అమరావతిని కడతారు కదా. ఇప్పుడు నువ్వు అరిచికి పెట్టి ఏంటి ప్రయోజనం అంటున్నా. నిజంగా మునిగితే కూడా చెప్తే కూడా అర్థం ఉంటది. ఇవన్నీ అయిపోయినాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు బొత్స సత్యనారాయణ దగ్గర నుంచి, స్పీకర్ దగ్గర నుంచి, జగన్మోహన్ రెడ్డి దగ్గర అననటువంటి మాట ఏంటి, అడుగు అన్నారు, మునిగిపోయిద్ది అన్నారు, ఆ శ్మశానం అన్నారు, అన్ని అన్నారు. ఇన్న తర్వాత అన్ని అయిపోయి ఓడిపోయిన తర్వాత ఇంకెక్కడ అమరావతిని ఏమో ఆపగలుగుతారు. ఇప్పుడు ఇంకా ఎందుకు అనవసరంగా అమరావతి జోలికి దాని మీదకి వెళ్ళి వాళ్ళు అబాస్ పాలవటం ఎందుకు అనేటువంటిది నాకైతే అర్థం కావట్లేదు. ఇది ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక ఫూలిష్ నిర్ణయం అండి. అమరావతి మీద నెగిటివ్ గా మాట్లాడటం అనేది. పాజిటివ్ గా మాట్లాడమని నేను చెప్పను, దానివల్ల మాట్లాడి ప్రయోజనం లేదు అని అంటున్నాను. అంత నెగిటివ్ పరిస్థితి కూడా లేదు. లేనప్పుడు ఎందుకు లేనిపోయిన దాన్ని క్రియేట్ చేసుకోవటం. రైట్.
ఫైనల్గా ఒకటి చెప్పండి, చంద్రబాబు గారు తిరుగుతున్నారు, నీళ్లలోనూ నానుతున్నారు, అన్ని రకాల పనులు చేస్తున్నారు. బట్ అధికార యంత్రాంగం ఈ ఆహారాన్ని అక్కడికి డిస్ట్రిబ్యూట్ చేయడంలోనో లేకపోతే కనుక ఈ ఇతరత్ర ఫెయిల్యూర్లో నిజంగా వాళ్ళని సమన్వయం చేసుకోవడంలో లోపిస్తోందా, లేదంటే కనుక వాళ్ళకి సంబంధించి చేత కావట్లేదా, కుట్ర కోణంలో చేస్తున్నారు అనుకోవాలా? చంద్రబాబు నాయుడు ఒక స్మార్ట్ సీఎం అండి. అందరికి తెలిసినటువంటి విషయమే కదా, 4వ సారి సీఎం అయ్యాడు. ఆయన అనుభవం కూడా పెద్దది. మరి అలాంటి చంద్రబాబు నాయుడే నేరుగా వెళ్ళి వరద నీళ్ళల్లో ఒకవైపున వెళ్ళి జేసీబీ ఎక్కుతారు, ఒకవైపున వెళ్ళి పడవ ఎక్కుతారు, ఇంకొక వైపున వరద నీటిలో నడుచుకుంటూ వెళ్తారు. ఆ వయసులో ఇవన్నీ కూడా కొంచెం ప్రజల్లో ఇంప్రెషన్ కలిగించేటువంటి అంశాలండి. అయ్యో బాగా కష్టపడుతున్నారు ముఖ్యమంత్రి అని. కానీ ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి వెళ్ళి అన్నం పొట్టలు అందించాలనో వరద నీటిలో తిరగాలని ఇది కాదండి కావాల్సింది. నేను చేయటం తప్పంటలా, ఈ చేయటాన్ని ఖచ్చితంగా అప్రిషియేట్ చేయొచ్చు. ఆ విధంగా అధికారులు కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తారు. స్మార్ట్ వర్క్ అనేటువంటిది చంద్రబాబు నాయుడు నుంచి ప్రజలు కోరుకునేటువంటి ఇంకా స్మార్ట్ వర్క్ ఉంది. ఎందుకు ఆ విషయంలో చంద్రబాబు నాయుడు ఫెయిల్ అయ్యారు అనేటువంటి మాట చెప్తున్నా అంటే, ఫెయిల్ అయ్యాడా సక్సెస్ అయ్యాడా అనేటువంటి చర్చ కూడా జరుగుతుంది. ఒక మీడియా ఏమో చంద్రబాబు నాయుడు మామూలుగా చేయట్లేదు అది ఇదని. నువ్వు మామూలుగా చేస్తే నేనేమంటానంటే, క్రైటీరియా మనం కొలత ఏంటి అని అంటే, ముంపులో ఉండేటువంటి ప్రతి వ్యక్తికి ఆహారం అందాలండి. 3 రోజుల నుంచి వాళ్ళు నీళ్ళల్లో ఉన్నారు, ముంపు నీళ్ళల్లో బయటికి రాలేనటువంటి పరిస్థితి. ప్రతి వ్యక్తికి ఆహారం అందాలి, ప్రతి పిల్లగాడికి పాలు అందాలి, ప్రతి ముసలి వాళ్ళకి వైద్యానికి సంబంధించినటువంటి మెడిసిన్స్ అందాలి. అసలు నాకు తెలిసి అయితే ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంకు ఉన్నటువంటి సమర్థత ప్రకారంగా వాళ్ళ మొత్తాన్ని పునరావాస కేంద్రాలకు తరలించాలి. 3 లక్షల మందిని కూడా తరలించాలి. నిజంగా ప్రభుత్వ సమర్థత అదే. మరి ఇవి పూర్తి స్థాయిలో జరిగాయి. పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేయటమే సాధ్యం కాలేదు పూర్తి స్థాయి. వాళ్ళని తీసుకురావటం అసలే సాధ్యం కాలేదు. ఎంతమందిని తెచ్చారు? చాలా లిమిటెడ్ పర్సెంటేజ్. నాకు తెలిసి అయితే 5-6% కూడా పునరావాస కేంద్రాలకు వచ్చినటువంటి పరిస్థితి లేదు. ముంపులో ఉన్నటువంటి వాళ్ళే ఇంకా లక్షల మంది ఉన్నారు, 2 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇది ప్రభుత్వ ఫెయిల్యూర్ కాదా? చంద్రబాబు నాయుడు ఎందుకు ఇంత అనుభవం ఉండే ఫెయిల్ అయ్యారు అని అంటే, చంద్రబాబు నాయుడు కానీ ఈ ప్రభుత్వం కానీ నేను అనుకుంటున్నాను, వీళ్ళు మొదటి రోజు ఎక్కడైతే ఈ విపత్తు ఈ విధమైనటువంటి భారీ వర్షం వస్తుందనేటువంటి దాని మీద వాళ్ళైతే వాతావరణ శాఖ అయితే అలర్ట్ ఇచ్చుంటుందిగా గవర్నమెంట్కి సంబంధించిన వ్యవస్థలన్నీ అలర్ట్ అవ్వాలిగా. ఆ ముందస్తుగా 24 గంటల ముందస్తుగా అలర్ట్ అవ్వలేదు. అదే విధంగా వర్షం కురిసి వరద వచ్చి బుడమేరు నుంచి నీళ్లు వదిలిన తర్వాత కూడా ముంపుకు గురైన తర్వాత 24 గంటల తర్వాత చంద్రబాబు నాయుడు రెస్పాండ్ అయ్యాడు. అధికారులు అప్పుడు కూడా సీరియస్ గా రెస్పాండ్ అవ్వాల. అప్పటికే చంద్రబాబు నాయుడు బహుశా హైదరాబాద్కి బాలకృష్ణకి సంబంధించినటువంటి 50 ఏళ్ల సినిమా ఫంక్షన్ కి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి, రెడీ అయిపోయాడు అనుకోండి. నాకు తెలిసి ఆ సాయంత్రం పోతే ఇక్కడ ఏదో అయ్యేటట్టు. అప్పటికే దాదాపుగా ఒక పూట అంతా మునిగిపోయి ఉన్నారు జనం. ఆ రోజు సాయంత్రానికి చంద్రబాబు నాయుడు వచ్చేసాము. ఎక్కడైతే ఈ ఫెయిల్యూర్ అనేటువంటి మొదటి రోజు ఫెయిల్యూర్ ని ఇప్పుడు చంద్రబాబు నాయుడు 3 రోజులు ఆ వరద నీళ్లలో ఎంత తిరిగినా సరే ఆ విధమైనటువంటి ఫెయిల్యూర్ ని సరిదిద్దుకోలేనటువంటి పరిస్థితిలోకి ప్రభుత్వం వెళ్ళింది. అందుకనే ప్రభుత్వం ఏంటి, ఇక దీనికి ఒక మంత్రం ఒకటి ఎలాగ ఉంటది కదా, ఇది అధికారులు సహకరించకపోతే ఈ రోజున ఒక అధికారిని సస్పెండ్ చేశానని కూడా చంద్రబాబు నాయుడు చెప్పారు. ఇంకెవరైనా పని చేయకపోతే నేను సీరియస్ గా ఉంటాను, మంత్రులు పని చేయకపోయినా కూడా నేను సీరియస్ గా చర్యలు తీసుకుంటాను అవి ఇవని చెప్పారు. నేనంటాను, ఒక ముఖ్యమంత్రి ప్రభుత్వము ఉద్యోగులు అధికారులు పనిచేయటం లేదు అని అంటే, కుట్రలు చేస్తున్నారు ఇవన్నీ మాట్లాడటం అంటే ఇది ఒక రకమైనటువంటి చేతకాంతనం, ప్రభుత్వ చేతకాంతనం కింద లెక్కేయాల్సి ఉంటుంది. ఇది ఈ ఫెయిల్యూర్ ప్రభుత్వందే కదా ఫెయిల్యూరు. నువ్వు ఉద్యోగులు అధికారుల నుంచి పని చేయించుకోవాల్సినటువంటి ఎవరు లీడర్గా, ఒక ముఖ్యమంత్రిగా, మంత్రులుగా ప్రభుత్వానికి కదా. అంతే తప్ప దీంట్లో వాళ్ళ కుట్ర ఉంది వీళ్ళ కుట్ర ఉంది అన్నాడు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంలో ఉంది. నాకు తెలిసి అయితే వాళ్ళుగిన బాధ్యత తెలిసిన వాళ్ళు అయితే, నిన్న జగన్మోహన్ రెడ్డి వచ్చాడు, రిటైనింగ్ వాళ్ళ దగ్గరకు వచ్చాడు. అక్కడ వాళ్ళందరితో మంచిది, వాళ్ళందరూ కూడా ఆయన అప్రిషియేట్ చేశారు. రిటైనింగ్ వాళ్ళు కట్టడం వల్లే కృష్ణాలంక మునగలేదు, మణికేశ్వర్ నగర్ కానీ అవన్నీ కానీ మునగలేదు. మనం కృష్ణా వరద ఫస్ట్ వచ్చేది ఎఫెక్ట్ అయ్యేది కాలేదు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం దాని మీద అప్రిషియేట్ చేస్తున్నాడు, మంచిదే. భగత్ సింగ్ కాలనీకి వెళ్ళిపోయి సింగ్ నగర్కి వెళ్ళిపోయి ఏం మాట్లాడారు? బుడమేరుకు సంబంధించినటువంటిది మొత్తం అక్కడ గేట్లు ఎత్తేసి నీళ్లు కింద కుదరటం వెనక ఎందుకు అని అంటే,
ఈ చంద్రబాబు నాయుడు ఇల్లు మునిగిపోకుండా చూసుకోవడానికి చేశాడు అనేటువంటిది ఏది పడితే అది మాట్లాడేశారు. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా ఈ విధమైనటువంటి అనాలోచితమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇప్పుడు ఏం చేస్తారంటే అధికార పక్షం వాళ్ళు వీళ్ళు ఫెయిల్ అయినటువంటి అంశాన్ని కప్పిపుచ్చుకోవటం కోసం ఈ రోజున ప్రతిపక్షం మీద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద మాట్లాడుతున్నారు. ఎవరు ఏమైనా మాట్లాడుకోవచ్చు అండి. ఈ రోజున నేను చాలా మందితో ముంపు ప్రాంతాలు ఉండేటువంటి వాళ్ళతో మాట్లాడుతున్నాను. ప్రభుత్వం వైపు నుంచి చేసేటువంటి చర్యలో ఎంతో కొంత ఉపశమనం కలిగించేటువంటి పరిస్థితులు ఉన్నప్పటికీ కూడా ఇంకా వాళ్ళలో అసహనము, వాళ్ళకి కనీసమైనటువంటి సౌకర్యాలు లేనటువంటి పరిస్థితి, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితిని ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకమైనటువంటి పరిస్థితి అయితే మాత్రం ముంపుకు గురైనటువంటి ప్రాంతాల్లో ఉంది. ఇది మాత్రం ప్రభుత్వ ఫెయిల్యూర్కి ఉంది లెక్కే. దీనికి మాత్రం బాధ్యత ఎవరు ఉంటుంది? ప్రభుత్వం అంటే ముఖ్యమంత్రి, మంత్రివర్గము వీళ్ళే కదా. కనీసం ఇప్పటి నుంచి అయినా సరే దాన్ని రెక్టిఫై చేసుకునేటువంటి విధంగా కొన్ని ప్రయత్నాలు జరగాల్సినటువంటి అవసరం ఉంది అనేది అభిప్రాయం. హుద్హుద్ తుఫాన్ అప్పుడు చంద్రబాబు గారు వేగంగా స్పందించి అక్కడ సెల్ టవర్స్ పెట్టించడం, మొబైల్ సెల్ టవర్స్ అట్లాంటి వాటి ద్వారా కమ్యూనికేషన్ పబ్లిక్కి ఇబ్బంది లేకుండా మిగతా వాళ్ళతో అనుసంధానానికి ప్రయత్నించారు. ఇప్పుడు ఇక్కడైతే కమ్యూనికేషన్ ఆ వరద ప్రభావిత ప్రాంతాల లోపల ఉన్నటువంటి వాళ్ళకి ఫోన్లు ఉన్నప్పుడు వాళ్ళకి కూడా లేదు. మొదట్లో ఫోన్లు ఉన్నాయి, ఛార్జింగ్ లేదు, ఇదే అప్పుడు కమ్యూనికేషన్ లేదు. ఇప్పుడు వాళ్ళ ఫోన్లు కూడా ఏమై ఉంటాయో తెలియదు. ఇందులో ప్రకృతి వైపరీత్యపు ఇంపాక్ట్ అనుకోవాలి, లేదా ప్లాన్డ్గా అక్కడ సిగ్నల్ లేకుండా చేశారనుకోవాలి. సాయి గారు, మీరు హుద్హుద్ తుఫాన్ అప్పుడు ఏం జరిగింది, ఇప్పుడు వచ్చినటువంటి వరద మధ్య డిఫరెన్స్ నేను చాలా స్పష్టంగా చెప్తాను. హుద్హుద్ తుఫాన్ అనేటువంటిది తీవ్రమైనటువంటి గాలులతో వచ్చినటువంటి వర్షము, వరద లేదు అక్కడ. దాని ద్వారాగా జరిగినటువంటి నష్టం ఏమిటంటే చెట్లు కూలిపోవటము, రోడ్లు కొట్టుకుపోవటము, అదే విధంగా రోడ్లు చెట్లు అడ్డం పడటము, అదే విధంగా కరెంటు స్తంభాలు దెబ్బతింటం, విద్యుత్తుకు అంతరాయం కలగటం, ఇవన్నీ జరిగాయి. చంద్రబాబు నాయుడు వెళ్ళాడు అక్కడికి. విశాఖపట్నంలో బస్సులో కూర్చున్నాడు, బస్సులో పడుకున్నాడు, అక్కడే ఉన్నాడు. చేయగలిగినటువంటి పని ఏంటి? వర్షం తగ్గిన వెంటనే ఎక్కడైతే చెట్లు అడ్డుగా పడ్డటువంటి చెట్లు ఉన్నాయో వాటిని తొలగించుకుంటా, అదే విధంగా ఎక్కడైతే స్తంభాలు పడిపోయినటువంటి ఆ స్తంభాలని పునరుద్ధరించి కరెంటును పునరుద్ధరించేటువంటి ప్రయత్నం చేయటం, రోడ్లు ఎక్కడైతే దెబ్బతిన్నాయో అక్కడ రోడ్లు పూర్తి చేసి దానికి చేయటం అనేది. ఇవి ఒక 4-5 రోజుల్లో మ్యాక్సిమము మొత్తము హుద్హుద్ తుఫాను ఉన్నటువంటి ఎఫెక్టెడ్ ఏరియాస్ మొత్తానికి కూడా అన్ని రకాల కనెక్టివిటీ ఇవ్వగలిగారు. ఫోన్లు కానీ లేకపోతే కరెంటు కానివ్వండి, మిగతా అనేటువంటి. కరెంట్ వస్తే ఏం చేస్తుంది? ఛార్జింగ్ వస్తుంది. ఫోన్లు వచ్చేటువంటి సిగ్నల్ మామూలే కదా, అది దానికేమో అంతరాయం ఏమో ఉండదు కదా. అయితే ఇక్కడ జరిగినటువంటిది ఏంటి? మరి విజయవాడ నగరంలో ఉన్నటువంటి వాళ్ళకి ఎందుకు ఈ సౌకర్యాలు కల్పించలేకపోయారంటే, వీళ్ళు ఇది తుఫాను కాదు, తుఫాను ఏదో గాలి వచ్చి వాన వచ్చి రోడ్డు కొట్టుకుపోయి చెట్లు పడిపోతే తీసేయటం కాదు. 10-12 అడుగుల లోతు నీళ్లు, అది ప్రవాహం ఉన్నా సరే అది తగ్గటంలా 3 రోజులైంది. ఈ రోజున 10 అడుగులు 7-8 అడుగులు కూడా ఇంకా తగ్గనటువంటి పరిస్థితి ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో వాళ్ళని అసలు కనీసం బోట్లు లేక పునరావాస కేంద్రాలకు తరలించలేనటువంటి పరిస్థితి ఉంటే ఈయన మరి ఇప్పుడు కరెంటును పునరుద్ధరించగలరా? పూర్తిగా నీళ్లు పోయేంత వరకు కరెంటును పునరుద్ధరించలేరు. కరెంట్ రాకపోతే వాళ్ళకి ఫోన్లకు ఛార్జింగులు రావు. అదే విధంగా అక్కడ కావాల్సినటువంటి వాళ్ళ రాకపోకలకి దానికి సంబంధించినటువంటి అంటే నీళ్లుంటే సాధ్యం కాదు కదా ఇవన్నీ. అందుకనే హుద్హుద్ తుఫాను పరిణామాలు వేరు, ఇక్కడ ఉండేటువంటి ఇది వరద, ఇది వరదలో మునిగిపోయినటువంటి ప్రాంతం. అదేమో గాలి, తుఫాను గాలి వల్ల పడిపోయినటువంటి చెట్లు, దానికి సంబంధించినటువంటి అంతరాయం. దేని ఎక్స్పీరియన్స్ దానిదే. అయితే చంద్రబాబు నాయుడు ఏం చెప్తున్నారంటే అధికారులకి, నేను అప్పుడు అందరినీ అన్ని శాఖల వాళ్ళ సమన్వయం చేసుకొని చేశాను, మీరు కూడా అలానే చేయండి అంటే. అసలు ఈ ఎక్స్పీరియన్స్ అనేది అధికారులకు కూడా అందరికి ఉంటుంది. తుఫాన్లు చూసినట్టు కలెక్టర్ అనేటువంటి వ్యక్తికి వాళ్ళు ఎక్కడో చోట ఆర్డీఓగానే చేసుకుంటారు, లేకపోతే డిప్యూటీ కలెక్టర్గా చేసుకుంటారు, జాయింట్ కలెక్టర్గా చేసుకుంటారు కదా. ఆ ఎక్స్పీరియన్స్ నుంచి మొదలు పెట్టి ఉంటారు కదా, వాళ్ళకి ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, లేకుండా ఉండదు. ప్రతి వాళ్ళకి ఇప్పుడు వచ్చినటువంటి ఎమ్మెల్యే కదా కొత్త అయితే అవ్వచ్చేమో, కానీ ఇప్పుడు ఈ విధమైనటువంటి పరిస్థితుల్లో ఏదో మొత్తము హుద్హుద్దులాగా ఏదో ఇలా అంటే చిటికేస్తే మారిపోలేదు అని అంటే మారిపోదు. చంద్రబాబు నాయుడు పాపం అలానే అనుకోండి. చంద్రబాబు నాయుడు దగ్గర ఉన్న చేతిలో అల్లావుద్దీన్ అద్భుత దీపం ఉందా? ఇలా అంటే అలా బాగా సిగ్గునగర్ కాలనీలో నీళ్ళన్నీ వెళ్ళిపోవటానికి లేదు. అవి వెళ్ళిపోయేటువంటి దారి, కొల్లూరులోకి వెళ్ళేటువంటి దారులు మూసుకుపోయినటువంటి పరిస్థితులు, అక్కడ నుంచి వాటిని క్లియర్ చేసుకోవాలి, ఆ నుంచి కృష్ణానదిలో కలవాల్సినటువంటి పరిస్థితులు, ఇవన్నీ కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి. ఈ రోజు ఇప్పుడు చేయగలిగినటువంటి పరిస్థితి కాదు. ఉన్నటువంటి వాళ్ళకి
ఆ నీళ్ళల్లోనే ఉంటే, ఆ ఇళ్లలోనే ఉంటే వాళ్ళకి కావలసినటువంటి అన్ని అందించటం ఒక్కటే మాత్రమే ప్రభుత్వం చేయగలదు. అదే పూర్తి స్థాయిలో చేయలేకపోతుంది. ఆ ఫెయిల్యూర్ నుంచి బయటపడటానికి చంద్రబాబు నాయుడు అనుభవాన్ని ఉపయోగిస్తే మంచిది అనేటువంటిది. అందుకని ఉద్దులాగా ఇక్కడ ఏదో అద్భుతం జరిగిద్ది, నేను అద్భుతం చేశానని చెప్పుకోవడానికి రేపొద్దున ఏమీ లేదండి. ఇది పెద్ద విజయవాడ అనేటువంటిది ఈ ప్రభుత్వం విషయంలో నాకు తెలిసి అయితే అతి పెద్ద ఫెయిల్యూర్ గా భవిష్యత్తులో ఉండబోతుంది. విజయవాడ ప్రజలకి ఇది వాళ్ళ మైండ్లో ఒక పీడకల లాంటిదండి. విజయవాడ సిటీ అనేటువంటి ఈ రోజున 35% 40% మునిగిపోయి ఉండటం అనేటువంటిది, ఇన్ని రోజులు నీళ్ళల్లో ఉండటం అనేటువంటిది, అలాగా ఉన్నా సరే ఈ ప్రభుత్వం కాపాడలేకపోవటం అనేటువంటిది పూర్తి స్థాయిలో ఇది ఖచ్చితంగా ప్రభుత్వానికి పెద్ద డిఫెక్ట్ అయ్యేటువంటి దానికి అవకాశం ఉండొచ్చు. థ్యాంక్ యూ వెరీ మచ్ అండి. ఇది పరిస్థితి. విజయవాడ అయితే వరదలతో మునిగిపోయింది. కాకపోతే ఆ వరదలకి కారణాల వెనకాల రాజకీయాలు నడుస్తున్నాయి, కానీ అసలైనటువంటిది ఆ ప్రజల యొక్క సమస్యల పరిష్కారం అన్నటువంటి దాని మీద దృష్టి పెట్టాల్సి ఉంది. అదే సందర్భంలో కృష్ణానదికి వస్తున్నటువంటి వరద అయితే తగ్గుముఖం పడుతుంది. ఒక వారం 10 రోజులకి మొత్తం సెటరేట్ అవ్వచ్చు. కాకపోతే ఈ సందర్భంలో చంద్రబాబు చేసిన పాత్ర ఏంటి, బాబు ప్రభుత్వం చేసిన పాత్ర ఏంటి అన్నటువంటిది మాత్రం బాధితులు బయటకు వచ్చాకే తెలుస్తుంది.